హలో అండి, శ్రోతలకు నమస్కారం. త్రికాల యజ్ఞం నవల 8వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. బసవరాజు స్థావరం విశాలమైన హాలు, దాన్ని ఆనుకుని కొన్ని గదులున్నాయి. విద్యుత్ దీపాల కాంతిలో పట్టపగల్లా ఉంది. అక్కడ హాల్లోని సోఫాలో ఉంది సాంద్ర సింధు. ఆమె పద్మాసనం వేసుకుని 2 చేతులు ఒడిలో పెట్టుకుని అర్ధనిమిలిత నేత్రాలతో యోగముద్రలో ఉంది. వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె ఆహారం ఏమీ తీసుకోలేదు. 24 గంటలు దాటింది ఆమెను తీసుకొచ్చి. అయినా ఇంతవరకు మాటా పలుకు లేదు. ఆమెకు ఎదురుగా చేతులు కట్టుకొని వినయంగా నిలబడి ఉన్నాడు బసవరాజు. అతడికి ఎడంగా వడివేలు, మిగిలిన అనుచరులు ఉన్నారు. ప్రశాంత చిత్తంతో ఆమెను చూస్తూ చేతులు జోడించాడు బసవరాజు. ఆమె వంక చూస్తూ, అమ్మా, మేము అల్పులం తల్లి. స్వార్థం తప్ప మరొకటి తెలియని హింసావాదులం. పరమ పవిత్రమైన నీకు అపకారం చేసే ఉద్దేశం మాకు లేదమ్మా. మమ్మల్ని క్షమించు. నీ శక్తి సామర్థ్యాలు మాకు తెలుసు. ఒంటిమిటి గంగులు హతమారిపోయినప్పుడే నీ శక్తి నిరూపించబడింది. నిన్ను కిడ్నాప్ చేసి తీసుకురావడం తప్పే, క్షమించు. ఆ గంగులు చెప్పలేకపోయిన నిధి సమాచారాన్ని నువ్వు నాకు చెప్తే చాలు. అళియరామరాయలు భూమిలో నిక్షిప్తం చేసిన ఆ నిధులు ఎక్కడున్నాయో చెప్పి పుణ్యం కట్టుకో. 4 ఏళ్ల నా శ్రమ, లక్ష్యం, సాధన అన్నీ ఆ నిధులే. ఆ చోటు చెప్తే చాలు. ఇప్పుడే ఈ క్షణమే నిన్ను క్షేమంగా తిరిగి హాస్టల్ దగ్గర వదిలేస్తాను. మాట్లాడు తల్లి. కనికరించి ఆ వివరాలు చెప్పు తల్లి, ఎంతో వినయ విధేయతలతో అన్నాడు బసవరాజు. అప్పుడు కూడా కన్ను తెరవలేదు సాంద్ర. అతడు అంతగా ఆమెను బతిమలాడడం వడివేలుకు చిరాగ్గా ఉంది. కోపం కూడా వస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా గురువుగా చూస్తున్నారు. బసవరాజు ఎవరు? తమ బాస్. అతడేమిటి ఒక ఆడపిల్లను అంతగా బతిమలాడటం? వడివేలు రివాల్వర్ అందుకోబోయాడు దూకుడుగా ముందుకొస్తూ. పార్ట్నర్, నువ్వు ఇలా బతిమలాడటం ఏమిటి? నువ్వు బతిమాలుతుంటే మాకే అవమానంగా ఉంది. ఆ పిల్లకి ఇంత అహంకారం ఏమిటి? తప్పుకో. రివాల్వర్ మనకు కావాల్సిన సమాచారం చెప్పిస్తాను అని అరిచాడు. బసవరాజు చిప్పున తిరిగి వడివేలును పడిసి పట్టుకొని ఆపబోయాడు. అంతలో సాంద్ర కనురెప్పలెత్తి వాళ్ళని చూసింది. అంతే. ఉన్నట్టుండి పెద్దగా అరచాడు వడివేలు. అమ్మో, ఏమిటిది? మంటలు! నా ఒళ్ళు బగబగా మండిపోతున్నట్లుంది అని అరుస్తూ వెనక్కి దూకాడు. అదే సమయంలో అనుచరులంతా ఒళ్ళంతా దారుణమైన దురదలు పుట్టి గోక్కుంటూ గగ్గోలుగా అరవడం మొదలెట్టారు. ఒళ్ళంతా మంటలు, దురదలు. వడివేలుతో సహా అంతా కింద పడి దొరుకుతున్నారు. బసవరాజు తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు. సాంద్ర వంక చూశాడు. ఆమె పెదవులపై మందహాసం తొణిగిసలాడుతుంది. వడివేలుతో సహా అతని అనుచరులంతా వేడి మంటలు, దురదలు భరించలేక సాంద్ర సింధు ఎదుట సోఫా ముందు సాగిలబడిపోయారు. క్షమించి తల్లి, తప్పైపోయింది. అజ్ఞానంతో మూర్ఖంగా ప్రవర్తించాము. మాకు బుద్ధి వచ్చింది. నీ శక్తి తెలియక నోటికొచ్చింది వాగం. క్షమించి తల్లి అంటూ అర్థించారు వడివేలు, అతని అనుచరులు. సాంద్ర ముఖంలో అదే ప్రశాంతత, అదే చిరునవ్వు. వాళ్ళందరినీ లేవమన్నట్టు చేత్తో సైగ చేసింది. వాళ్ళు లేచి నిలబడ్డారు. అంతే. మంటలు దురదలా వచ్చాయో అలాగే అదృశ్యమైపోయాయి. శరీరాలకు స్వస్థత ఏర్పడింది. నోట మాట కాక శిష్యగణంలా చేతులు జోడించి నిలబడిపోయారు. బసవరాజు వంక చూసిన సాంద్ర తను రాయడానికి పెన్ను, పేపర్ కావాలని సైగతో తెలియపరిచింది. వెంటనే వాటిని అందించాడు బసవరాజు. పేపర్పై చకచకా ఏదో రాసి అతడికి ఇచ్చింది సాంద్ర. 1 వారం రోజులు మౌనవ్రతంలో ఉన్నాను. మళ్ళీ ఈ రోజు వరకు నన్ను మాట్లాడించే ప్రయత్నం చేయవద్దు అని రాసి ఉంది చీటీలో. అది చదివి దీనంగా చూశాడు బసవరాజు. అర్థమైందమ్మా, అర్జెంట్ ఏమీ లేదు. మీ వ్రతదీక్ష ముగిశాకే నాకు ఆ నిధి రహస్యం చెప్పండి. అంతవరకు ఇక్కడ మీకేమీ లోటు రాదు. మీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీ సెల్ స్విచ్ ఆఫ్ చేసి నా దగ్గర ఉంచుకున్నందుకు మన్నించాలి అన్నాడు వినయంగా. సాంద్ర ముఖంలో అదే చిరునవ్వు. నెమ్మదిగా లేచి హాలుని అనుకుని ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు మూసుకుంది. సాంద్ర కిడ్నాప్ సంఘటన జరిగాక వశిష్ఠ పరిస్థితి అయోమయంగా ఉంది. సాంద్ర కోసం పిచ్చి పట్టినట్టు తిరిగాడు. మరోపక్క పోలీసులు విస్తృతంగా సాంద్ర కోసం గాలిస్తున్నారు. ఫరూక్ లాంటి తీవ్రవాదిని, అతని మనుషుల్ని అంతం చేసి మెడిసిన్ ఫైనల్ ఇయర్ యువతిని ఎవరో కిడ్నాప్ చేశారని తెలియగానే పోలీస్ వర్గాల్లో భయోద్వేగాలు చోటు చేసుకున్నాయి. ఆ సంఘటనలో ఉగ్రవాదులే కాదు, 10 మంది కాలేజీ యువతులు కూడా మరణించారు. ఆ సంఘటన మీద పత్రికల్లోనూ టీవీల్లోనూ రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇవేమీ వశిష్ఠ పట్టించుకోవడం లేదు. సాంద్ర సెల్కి ఫోన్ చేస్తుంటే సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇలాంటి సంఘటన జరుగుతుందని సాంద్రకు ముందే తెలుసు. ఆ రోజు ఆమె పార్కులో చెప్పిన మాటలు వశిష్ఠకు గుర్తున్నాయి. అయినా తన ప్రయత్నం ఆపకూడదని గాలిస్తూనే ఉన్నాడు. అతన్ని అంటి పెట్టుకునే ఉన్నాడు నిరంజన్.
వశిష్ఠ దిగులు పడిన క్షణాల్లో అతనికి ధైర్యం చెప్పి ఉత్సాహపరుస్తున్నాడు. ఇద్దరూ శక్తివంచన లేకుండా సాంద్ర కోసం వెతుకుతున్నారు. సాంద్ర కిడ్నాప్ జరిగి అప్పటికి 2 రోజులైంది. ఆమె ఎలా ఉందో, ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారో అర్థం కావటం లేదు. చాలా బాధగా ఉంది నిరంజన్. ఎందుకో ఆమె దొరుకుతుందన్న ఆశ నాలో సన్నగిలుతోంది అన్నాడు బాధగా వశిష్ఠ. ఇద్దరు బార్లోకి కూర్చున్నారు. నిరంజన్ అతనికి ధైర్యం చెప్తున్నాడు. ఆ సమయంలో అబ్దుల్ కయ్యూమ్ బార్కి రావడం, అక్కడ వారిద్దరినీ చూడడం జరిగింది. సాంద్రపై అబ్దుల్ కయ్యూమ్ ఆగ్రహంగా ఉన్నాడు. కేవలం ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మూలంగానే నగరంలోని ఉగ్రవాదులు అందరూ తుడిచిపెట్టుకుపోయారు. ఫరూక్తో సహా నాశనమయ్యారు. ఆమెను చంపాలి, అప్పుడే తనకు మనశ్శాంతి. సాంద్ర ఆచూకీ కోసం అబ్దుల్ కయ్యూమ్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు వశిష్ఠను చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. వశిష్ఠ సాంద్ర ప్రియుడు, పైగా పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి. ఇవాళ కాకపోతే రేపు సాంద్ర ఆచూకీ తెలుస్తుంది. తను వశిష్ఠను రహస్యంగా వెంటాడితే ఫలితం ఉంటుందని ఆలోచన వచ్చాక అనుమానం రాని విధంగా వశిష్ఠను ఫాలో చేయడం మొదలెట్టాడు. ఆ రోజు ఉదయం 7 గంటల సమయం. ఎప్పట్లాగే చీకటితోనే మిత్రులిద్దరూ లేచిపోయి స్నానాధికాలు ముగించుకున్నారు. ఆత్రేయ శర్మ సిద్ధాంతి యోగనిష్ఠతో కూర్చుండిపోయాడు. వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి తను ఆరాధించే శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పూజాధికాలు ముగించుకొని లేచాడు. అప్పటికి ఇంకా యోగనిష్ఠలోనే ఉన్నాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఆయన చెవులకు ఏదో దివ్య సందేశం వినిపించింది. వెంటనే కళ్ళు తెరిచాడు ఆయన. ఆయన ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. పెదవుల మీద చిరునవ్వు తొణికిసలాడుతోంది. పద్మాసనం నుంచి లేచాడు. ఆచారి, స్వామివారి అనుమతి లభించింది. మరో గంటలో మనం బయలుదేరాలి. లగేజీ సర్దుకో అన్నాడు. రాఘవాచారికి చాలా సంతోషం వేసింది. ఆ శుభగడియ కోసమే ఇన్ని రోజులు శ్రీశైలంలో మకాం చేసింది. చెరో బ్యాగ్లో బట్టలు సర్దుకున్నారు. కాఫీ, టిఫిన్స్ తీసుకున్నాక కాటేజీ ఖాళీ చేస్తున్నట్లు ఆఫీస్లో చెప్పి వచ్చారు. ఇక కొద్ది క్షణాల్లో బయలుదేరుతుండగా బయట అలికిడైంది. ఆ వెంటనే ఓ గొంతు వినిపించింది. ఓ సాములు, కోనకు పోవాలంట కదా, బయలుదేరండి సాములు అంటూ. ఆ గొంతు విని ముఖాముఖాలు చూసుకున్నారు ఇద్దరు. ఏంది సిద్ధాంతి, ఎవరినన్నా ఏర్పాటు చేశావా మనకి తోడుగా అడిగాడు రాఘవాచారి. అదేం లేదే, పద చూద్దాం అన్నాడు తను ఆశ్చర్యపోతూ ఆత్రేయ శర్మ సిద్ధాంతి. బ్యాగులు భుజాన్ని తగిలించుకుని బయటకు వచ్చి చూస్తే అక్కడ ఇద్దరు చెంచి యువకులు కనిపించారు. 30 దాటిన వయసులో ఇద్దరు బలంగా దృఢంగా ఉన్నారు. తలకి తలపాగా చుట్టి ఆ పైన నెమలి ఈకలు తురుముకున్నారు. మెళ్ళో రకరకాల పూసల దండలు ఉన్నాయి. చొక్కాలు లేవు. కుడి చేతికి వెండి కడియాలున్నాయి. చేతిలో పొడవాటి బళ్ళెం ఉంది. కొద్దిగా మీసాలు గడ్డాలు పెరిగి విచిత్రంగా ఉన్నారు. బయటకు వచ్చిన ఇద్దరిని చూసి దండాల సాములు అన్నారు ఇద్దరు ఒకేసారి. వాళ్ళని ఎక్కడా చూసిన గుర్తులేదు. శ్రీశైలం అడవుల్లో సంచరించే చెంచు జాతి యువకులని మాత్రం చూడగానే అర్థమవుతోంది. ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమీ అర్థం కాలేదు. ఏంది సాములు ఆలోచిస్తుండారు, మిమ్మల్ని క్షేమంగా తెచ్చి మూనుకొండ దిబ్బ మీద ఉంచమని పెద్ద సాములూరి ఆన. వేగి రండి మరి, పొద్దెక్కుతుండాది అని వివరించాడు ఒక యువకుడు. పెద్ద సాములూరు అంటే శ్రీ సిద్ధేంద్ర యోగి అని అర్థం చేసుకున్నారు విశ్వకర్మ సిద్ధాంతి రాఘవాచారి. ఇక మాట్లాడకుండా ఇద్దరు ఆ చెంచి యువకుల వెంట బయలుదేరారు. నల్లమల అడవుల్లో, ముఖ్యంగా శ్రీశైలం అడవులు చాలా దట్టంగా ఉంటాయి. పైగా లోయలు కొండలతో నిండి ఆ పైన క్రూరమృగాలు కూడా సంచరిస్తుంటాయి. కొత్త వాళ్ళు అడవుల్లోకి వెళ్ళాలంటే భయపడతారు. వెళ్ళాల్సి వస్తే చెంచుల్ని సాయంగా తీసుకెళ్తారు. అక్కడ మరో ప్రమాదం కూడా ఉంది. నల్లమల అడవుల్లో తిరిగే నక్సలైట్లు పొరపాటున కొత్త వాళ్ళు కనిపిస్తే పోలీసులను లేక పోలీసు ఇన్ఫార్మర్లుగాను అనుమానించి కాల్చిపారేసే అవకాశం ఉంది. వృద్ధులైన ఆత్రేయ శర్మ సిద్ధాంతి వీరబ్రహ్మేంద్ర రాఘవాచార్యులకు అడవిలో ఏ ఇబ్బంది కలగకూడదని సిద్ధేంద్ర యోగి తన చెంచుల్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడో కొండ గుహల్లో దీర్ఘ తపస్సులో ఉండే స్వామీజీ ఏమిటి, అడవిలో సంచరించే చెంచులేమిటి, ఆయన వీళ్ళని పంపించడం ఏమిటి? దైవలీలాగే సిద్ధేంద్ర యోగి లీలలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఆలోచిస్తూనే చెంచుల్ని అనుసరిస్తున్నారు సిద్ధాంతి రాఘవాచారి. దట్టమైన అడవి, చెట్ల కింద ప్రయాణం, ఎండ తెలియడం లేదు. దారి తెన్ను లేని నడక. ఇద్దరికి మార్గదర్శిగా ఒక చెంచు యువకుడు ముందుకు నడుస్తుంటే రెండో యువకుడు వాళ్ళను అనుసరించి వెనక్కి వస్తున్నాడు.
శ్రీశైలం కొండ దిగి పశ్చిమంగా అడవుల్లోకి ప్రయాణిస్తున్నారంతా. పొద్దు నడినెత్తికి వచ్చే వరకు నడుస్తూనే ఉన్నారు. అలవాటు లేని అడవి ప్రయాణం ఇబ్బందిగానే ఉంది. రాఘవాచారికి మరీ ఇబ్బందిగా ఉంది. మనవరాలి మీద మమకారం, స్వామిని కలవాలని ఆరాటం ఆయనకు శక్తిని, ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఎటు చూసినా లోయలు, కొండలు, గుట్టలు, ఆకాశాన్నంటే వృక్షాలు, దట్టమైన పొదలు కనబడుతున్నాయి. రావి, మద్ది, మర్రి, నేరేడు, మామిడి, గుగ్గిలం, పనస లాంటి వృక్షజాతులు, అక్కడక్కడ ఎర్రచందనం వృక్షాలు దారి పొడవునా కనిపిస్తున్నాయి. రకరకాల వన్యమృగాలు కూడా ఎదురవుతున్నాయి. మనుషుల్ని తరుముకొచ్చే జంతువులు కూడా పక్కకు తొలగిపోతున్నాయి కానీ పట్టించుకోవడం లేదు. మధ్యాహ్నం వరకు ఆగకుండా నడిచి ఒక లోయను చేరుకున్నారు. ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంది ప్రాంతం. ఆ లోయలో ఒక కొండవాగు ప్రవహిస్తోంది. నిర్మూలంగా సద్దు చేయకుండా ప్రవహిస్తున్న వాగు పక్కన విశ్రాంతి కోసం చెట్ల నీడన ఆగారు. అప్పటికి భోజనం వేళ దాటుతోంది. వెంట ఏమీ తెచ్చుకోలేదు. పండ్లు ఏమన్నా దొరికితే బాగుండనిపించింది ఇద్దరికి. వారి మనసులోని మాట గ్రహించినట్టుగా ఒక కోయ యువకుడు ఇద్దరిని చూస్తూ, సాములు, కాస్త కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని కూకోండి, మేము అలా వెళ్ళి పండ్లు కాయలు చూసి పట్టుకొస్తాం, ఏం భయం లేదు, చిటికలో వచ్చేస్తాం అని అన్నాడు. చూస్తుండగానే వాళ్ళిద్దరూ పొదల వెనుక అదృశ్యమయ్యారు. మిత్రులిద్దరూ వాగునీటిలో దిగారు. ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీరు త్రాగారు. చెట్టు కింద విశ్రమించారు. ఇంకా ఎంత దూరం నడవాలి సిద్ధాంతి అడిగాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. నాకు మాత్రం ఏం తెలుసు, చీకటి పడే వరకు నడవాలనుకుంటా అన్నాడు సిద్ధాంతి. అంతలో సమీపంలో అలికిడైంది. అటు చూశారు. చూడగానే షాక్తో కొయ్యబారిపోయారు. వాగు నీళ్ల కోసం చిరుతపులి ఒకటి అటుగా వస్తోంది. దాని కంటపడిపోయారు ఇద్దరు. వీళ్ళని చూడగానే తోక పైకి లేపి నిటారుగా పంజా చాపి పెద్దగా గాండ్రించింది చిరుతపులి. భోజనం టైమ్స్ దాటిపోతున్న సమయానికి ఇంటికి చేరుకున్నాడు వశిష్ఠ. సాంద్ర కిడ్నాప్ అయినప్పటి నుంచి వశిష్ఠలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముందులా అతడిలో హుషారు లేదు, సీరియస్గా ఉంటున్నాడు. ఈ పరిణామాలను తల్లి మహాదేవికి, అక్క అక్షతి కూడా బాధగానే ఉంది. ముఖ్యంగా సాంద్ర సింధు ఏమైపోయిందోననే భయం అందరిలోనూ గూడు కట్టుకుంది. వశిష్ఠ అయితే దాదాపు పిచ్చిపట్టిన వాడిలా ఆమె కోసం, దుండగుల ఆచూకీ కోసం నగరమంతా గాలిస్తూనే ఉన్నాడు. మరో పక్క పోలీస్ వర్గాలు కూడా అన్వేషిస్తున్నాయి. 5 రోజులైనా నేను ఓ కొలిక్కి రాలేదు. వాళ్ళు ఎవరైనా కానీ నగరం వదిలిపోలేరని వశిష్ఠ నమ్మకం. నిరంజన్ సాధ్యమైనంత వరకు వశిష్ఠ వెంట ఉండి ధైర్యం చెప్తున్నాడు. పోర్టికోలో బైక్ దిగుతుండగా పక్కనే నసీమా స్కూటీ కనిపించింది. ఈ లోపల బైక్ స్టాండ్ విని బయటకు వచ్చింది నసీమా. ఏమైంది, సాంద్ర ఆచూకీ ఏమైనా తెలిసిందా ఆత్రంగా అడిగింది. లేదు, ఇంకా ఏమీ తెలియలేదు అంటూ నీరసంగా కూర్చుండిపోయాడు. వచ్చి పక్కన కూర్చుంది నసీమా. బాధగా వశిష్ఠ వంక చూసింది. దానికి అంతా తెలిసి కూడా ఎందుకు ఇలా చేసిందో అర్థం కావటం లేదు. రేపటి నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. 5 ఏళ్ల శ్రమ వృధా అయిపోతుందని భయంగా ఉంది. ఏం చేయని చెప్పు, సాంద్ర పరీక్ష రాయాలి, ప్లీజ్ వశిష్ఠ, డూ సంథింగ్, ఏదో ఒకటి చెయ్యి అంటూ అర్థించింది. ఏం చేయని చెప్పు, ఏం చేయాలన్నా తను ఎక్కడ ఉందో తెలియాలి కదా. చిన్న క్లూ కూడా లభించలేదు. వాళ్ళు ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఏమీ తెలియదు. తను డిమాండ్లు ఏమన్నా ఉంటే ఫోన్ చేసి చెప్పాలి. తమ డిమాండ్లు ఏమన్నా ఉంటే ఫోన్ చేసి చెప్పాలి. అది లేదు. టీవీల్లోనూ పత్రికల్లోనూ సాంద్ర గురించి రకరకాల కథనాలు కనిపిస్తున్నాయి. నీ మూలంగా కొంత, ఆ హాస్టల్ వార్డెన్ మూలంగా కొంత, సాంద్రకు భవిష్యత్తు తెలుసనే సంగతి బయటపడిపోయింది. మన దేశంలో అడుగడుగునా జాతకాల పిచ్చి వాళ్ళున్నారు. రేపు సాంద్ర తిరిగి వస్తే వాళ్ళంతా సాంద్ర ముందు క్యూ కడతారు. ఆమె మామూలు ఆడపిల్ల కాదు. అంతా గందరగోళమైపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ రుద్దుకున్నాడు వశిష్ఠ. నేను కావాలని ఏమీ చేయలేదు వశిష్ఠ, సారీ అంది బాధగా నసీమ. ఇట్స్ ఓకే. ఇప్పుడు నా కోపం అంతా సాంద్ర పైనే. ఏదో జరగబోతుందని ఫోన్ చేశారు. ఏదో జరగబోతుందని నాకు తెలుసు, కానీ ఇలా జరుగుతుందని మాకు తెలియదు. ఆ రోజు ఉదయం 3 సార్లు ఫోన్ చేశాను. నన్ను హాస్టల్కి రమ్మని చెప్పి ఉండాల్సింది.
ఇంత ఘోరం జరిగేది కాదు. కావాలనే నన్ను దూరంగా ఉంచింది. అదే బాధగా ఉంది. కారణం లేనిదే సాంద్ర ఏది చేయదు. జరిగిన దానికి బాధపడి లాభం లేదు. సాయంత్రం పరీక్ష రాయాలి. అందుకే ఏం చేయాలో ఆలోచించు. నేను వెళ్తాను అంటూ లేచింది నసీమ. ఆమె వెంట డ్యూటీ వరకు వచ్చాడు వశిష్ఠ. నసీమ, సాయంత్రకు ఏమీ కాదు, క్షేమంగా ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. నువ్వు నీ ఫ్రెండ్ గురించి అంతగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. నీ భవిష్యత్తు మీద దృష్టి ఉంచు. పరీక్షలు బాగా రాయి. ఏదైనా విశేషం ఉంటే నేనే నీకు ఫోన్ చేసి చెప్తాను. ఇది నా సలహా మాత్రమే. ఆల్ ది బెస్ట్ అన్నాడు. థ్యాంక్స్, నీ సలహా పాటించడానికి ప్రయత్నిస్తానంటూ స్కూటీ తీసింది. నసీమ వెళ్ళిపోయే వరకు ఆ తర్వాత నెమ్మదిగా లోనికి నడిచాడు వశిష్ఠ. బసవరాజు గదిలోకి వచ్చేసరికి సాయంత్రం పద్మాసనంలో కూర్చుని యోగనిష్టలో ఉంది. అతని వెంట లోనికి వచ్చిన ఇద్దరు అనుచరులు సాయంత్ర కోసం తెచ్చిన భోజనం ప్లేటు, మంచినీళ్ళ జగ్గు, గ్లాసులు అన్ని టీపాయ్ మీద సర్ది వెళ్ళిపోయారు. ఆమెను పలికించడానికి ధైర్యం చాలక ఆమెను తిరిగింది బసవరాజు. అంతలో కళ్ళు తెరిచింది సాంద్ర. ఆగు అంది. ఆశ్చర్యంగా తిరిగి చూశాడు బసవరాజు. ఇక్కడికి వచ్చిన ఇన్ని రోజుల తర్వాత మొదటిసారిగా గొంతు వినిపించింది సాంద్ర సింధు. అదే అతడి ఆశ్చర్యానికి కారణం. వెనుతిరిగాడు. నీకోసం నా మౌన వ్రతాన్ని మధ్యలోనే ఆపు చేశాను. తలుపు దగ్గరగా మూసి ఇటురా అంది శాసిస్తున్నట్లుగా. ఆమె పలకరించడమే అదృష్టంగా భావించి పొలకించిపోయాడు బసవరాజు. తలుపు దగ్గరగా మూసి వచ్చి ఆమెకు ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. నీ పలుకులు వినే అదృష్టం కలిగింది. చాలా సంతోషంగా ఉంది తల్లి. చెప్పమ్మా, ఇప్పటికైనా నా మీద జాలి తలచి ఆ నిధి రహస్యం వివరించు అని అడిగాడు. ఆ విషయం చెప్పడానికే పిలిచాను. ముందుగా నీకు రహస్యం చెప్పాలి అంది. చెప్పమ్మా, ఏమిటా రహస్యం? నాకు భవిష్యత్తు తెలిసిన మాట నిజమే, కానీ నిధి రహస్యం తెలుసుకోవడానికి ఈ శక్తి చాలదు. అద్భుత మహిమలు కలిగిన లాకెట్ ఒకటి ఉంది. మా గురుదేవులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ముద్ర కలిగిన లాకెట్ అది నా వెంట లేదు. ఆ లాకెట్ నా చేతికి వస్తేనే నిధి రహస్యం తెలుసుకోగలను, నీకు చెప్పగలను అంది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు బసవరాజు. చెప్పు తల్లి, ఆ లాకెట్ ఎక్కడుంది అని అడిగాడు. వశిష్ఠ బెడ్రూమ్లోని అల్మారాలో ఉన్న స్పోర్ట్స్ కప్లో ఉంటుంది ఆ లాకెట్ అని చెప్పింది. ఈ మాత్రం చాలు, ఆ ఏర్పాటు నేను చేస్తాను. వశిష్ఠకి తెలిస్తే ప్రమాదం, గుర్తుంచుకో. తెలియకుండా తెచ్చే మనిషి ఉన్నాడు. నో ప్రాబ్లం. భోజనం వేళైంది, భోంచేయండి అంటూ ఉత్సాహంగా బయటకెళ్ళి తలుపు మూశాడు బసవరాజు. సాంద్ర సింధు పెదవుల మీద దరహాసం విరిసింది. అది పరిహాసమో పరితాపమో ఆమెకే తెలియాలి. చిరుత భీకర రూపం కళ్ళారా చూసిన క్షణంలో ఇక తమ పని అయిపోయిందనే అనుకున్నారు ఇద్దరు. దాని అరపులకి చెట్ల మీద పక్షులు కకావికలై గాల్లోకి ఎగిశాయి. రాఘవాచారి భయంతో సిద్ధాంతి చేతిని పట్టుకున్నాడు. మరోసారి పెద్దగా అరిచి దూసుకు రావడానికి ముందు కాళ్ల మీద సిద్ధంగా ఉంది చిరుతపులి. సరిగ్గా చివరి క్షణంలో ఓ అద్భుతం జరిగింది. ఎటునుంచి వచ్చాడో కానీ బండ్ల కోసం వెళ్ళిన చెంచు యువకుల్లో ఒకడు పొదల చాటు నుంచి యువతలకు వచ్చాడు. హే హే పో, అవతలికి పో అంటూ బరిసె ఉన్న చేతిని గాల్లోకి లేపి అదిలించాడు. ఆశ్చర్యం. అంతవరకు ఉగ్రరూపం చూసిన చిరుత పిల్లి కోన్లా తోక ముడిచి ముఖం దించుకుంది. గిరుక్కున వెనక్కి తిరిగి చూడకుండా లోయలోకి పారిపోయింది. చెంచు యువకుడు ఎలా వచ్చాడో అలాగే పొదల వెనుక అదృశ్యమయ్యాడు. విస్మయంతో ముఖాముఖాలు చూసుకున్నారు మిత్రులిద్దరూ. స్థిమితపడ్డ మనసుతో తిరిగి చెట్ల నీడన కూర్చున్నారు. ఇదేదో మాయగా ఉంది కదూ, ఇది చూస్తుంటే ఒక సంఘటన గుర్తొస్తోంది నాకు అన్నాడు రాఘవాచారి. అదేదో చెప్పు విందాం అన్నాడు ఆత్రేయ శర్మ. బ్రహ్మంగారు సమాధి చెందిన తర్వాత సిద్ధయ్య గారు ముడుమాల గ్రామానికి వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు. ఆ గ్రామ పెద్ద రైతు ఒక ఆయనకు సిద్ధయ్య గారంటే చిన్న చూపు. బ్రహ్మంగారి పేరు చెప్పుకుని ఏదో బతికేస్తున్నాడని, అంతకు మించి గొప్పతనం ఏమీ లేదని అనుకునేవాడు. ఓ రోజు ఆ పెద్ద రచ్చబండ దగ్గర ఉండగా సిద్ధయ్య గారు అటుగా పోతూ కనిపించారు. ఊరికి పెద్ద మనిషిని నమస్కరించవు సరికదా, కనీసం పలకరించకుండా పోతావా, ఇంత గర్వమా నీకు అంటూ దూషించడం ఆరంభించాడు. సిద్ధయ్య గారు అతని అమాయకత్వానికి జాలిపడుతూ శాంతంగా మౌనంగా నిలబడ్డారు. అంతలో ఉన్నట్టుండి హే హే పో అంటూ చెయ్యి దిరించి అరిచాడు. సిద్ధయ్య గారు తననే అలా అన్నారనుకుని తిరిగి గొడవకు దిగాడు ఆ గ్రామ పెద్ద. అప్పుడు సిద్ధయ్య గారు, అయ్యా క్షమించాలి, నేను వదిలించింది మిమ్మల్ని కాదు,
కొండ దగ్గర పులి గోవుని చంపడానికి వస్తుంటే అదిలించాను అన్నారు. నువ్వు ఇక్కడ ఉంటే ఎక్కడో ఉన్న పులిని అదిలించడం ఏమిటి? నువ్వు అదిలిస్తే పారిపోతుందా? ఈ సంగతి ఇప్పుడే తెలుస్తా. ఇలాంటి మాటలతో ఊరి జనాన్ని ఎంతకాలం బుగిడీలు కొట్టిస్తావు అని అరుస్తూ అప్పటికప్పుడు మనిషిని పంపించి కొండ దగ్గర పశువుల కాపరుల్లో ఒకరిని పిలిపించాడు. వాడు వస్తూనే సిద్ధయ్య గారిని చూసి సాగిలబడి నమస్కరించాడు. అయ్యా, ఇదేం వింత స్వామి, మేము చూస్తుండగానే ఆవును చంపడానికి పెద్ద పులి పెద్దగా అరుస్తూ వచ్చింది. అంతలో అక్కడికి వచ్చిన సిద్ధయ్య స్వామి దాన్ని అదిలించారు. అంతే, అది పిల్లిలా తోక ముడిచి పారిపోయిందయ్యా అంటూ జరిగింది వివరించాడు. తమ కళ్ళ ఎదుటే ఉన్న సిద్ధయ్య గారు ఎక్కడో కొండ దగ్గర ప్రత్యక్షమై పులిని అదిలించి తరమడం అది సామాన్యులకు సాధ్యమా? ఆ నిజం తెలిసాక ముడుమాల గ్రామ పెద్దకు కనువిప్పు కలిగి సిద్ధయ్య గారికి నమస్కరించి క్షమాపణ వేడుకున్నాడు. అలానే ఇప్పుడు మనతో వస్తున్న చెంచు యువకుల్ని చూస్తుంటే వీరు సామాన్యుని కాదనిపిస్తోంది. ఆ రూపంలోని సిద్ధులు అనుకుంటాను అంటూ మనసులో మాట చెప్పాడు. అవును ఆచారి, ఎంతటి మహిమాన్వితులు కాకుంటే ఉత్తినే అదలిస్తే చిరుతపులి పారిపోతుంది చెప్పు. మనకి రక్షణ కల్పించి మనల్ని తన సన్నిధికి రప్పించుకుంటున్న మా గురుదేవుడు శ్రీ సిద్ధేంద్ర యోగీశ్వరునికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి, కృతజ్ఞులమై ఉండాలి. ఆచారి సిద్ధాంతి ఇద్దరూ ఆ స్వామిని మనసులో ఓసారి స్మరించుకుని నమస్కరించుకున్నారు. కాసేపటికి చెంచు యువకులు ఇద్దరు తిరిగి వచ్చారు. వారు ఉత్తినే రాలేదు. ఒక అరటి పండ్ల గెల, ఒక పనస పండు, దానిమ్మ, బత్తాయి పండ్లు, బొప్పాయి పండ్లతో తిరిగి వచ్చారు. సాములు ఆకలితో ఉన్నట్టున్నారు, ఆరగించండి అంటూ అక్కడ ఉంచారు. పైగా పక్కన కూర్చుని పనస పండు ఒలిచి తొనలు తీసి ఆప్యాయంగా అందించారు. అలా తీయని పండ్లు తిని వాగులో నీరు తాగేసరికి ఆకలి మాయమైపోయి నూతనోత్సాహం వచ్చేసింది వారికి. భోంచేసి అరగంట విశ్రాంతి అనంతరం తిరిగి ప్రయాణం ఆరంభించారు. వాగు దాటి లోయకు ఎదురుగా ఉన్న కొండల మధ్యగా అడవిలో ముందుకు సాగారు. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం వరకు వారు దుర్గమమైన అడవిలో నడుస్తూనే ఉన్నారు. చీకటి పడే సమయానికి మానుకొండ దిబ్బల్ని చేరుకున్నారు. మానుకొండ నిట్ట నిలువుగా ఉన్న ఎత్తైన శిఖరం. ఆ కొండ పాదంలో కొన్ని ఎర్రమట్టి దిబ్బలున్నాయి. వాటిలో కాస్త ఎత్తైన దిబ్బ మీదకు చేరుకునేసరికి అటు సూర్యుడు అస్తమించి ఇటు చంద్రోదయమైంది. ఆ మట్టి దిబ్బల మీద చెట్టు చేమలు చాలా తక్కువగా ఉండి అడవి చాలా దూరం వరకు కనబడుతోంది. అదో అద్భుత దృశ్యం. చిత్రకారుడి కుంచె నుండి జాలువారిన చిత్రానికి అది వాస్తవ రూపంలా ఉంది. అక్కడే మానుకొండను ఆనుకొని దిబ్బ మీద ఒక పురాతన శివాలయం ఉంది. ఆలయం ఎదుట విశాలమైన రాతి మండపం ఎత్తైన అరుగులతో ఉంది. అక్కడ శివుడికి పూజాధికాలు సాగుతున్న సూచనలు లేవు. ప్రకృతి ఒడిలో పరవశింపజేస్తున్న అటవీ ప్రాంత సోయగాలకు మైమర్చిపోయి చూస్తుండిపోయారు ఇద్దరు. సాములు, రేతిరికి ఈడనే మకాం చేయాలి. మండపంలో సేదతీరండి సాములు. దాగమైతే అదో గుడి పక్కన ఊట పొంగింది, నీళ్లు తీయగుంటాయి. చింత లేకుండా కూకోండి అయ్యలు, మేము అలా పోయి పళ్ళు దుంపలు పట్టుకొస్తాం అన్నాడు చెంచు. ఆత్రేయ శర్మ సిద్ధాంతి కృతజ్ఞతగా చూశాడు. ఇంతవరకు మీ పేర్లు కూడా చెప్పలేదు. మా గురుదేవులే రక్షణ కోసం మిమ్మల్ని మాకు తోడుగా పంపించారు. మీ ఉపకారం మర్చిపోలేనిది అన్నాడు. అందుకు రెండో యువకుడు నవ్వేస్తూ, అంతా పెద్ద సాములు దయస్వామి, మీరుండండి, మేము అటా వెళ్ళి ఇట్టా వచ్చేస్తాం అన్నాడు. వాళ్ళిద్దరూ మిట్ట దిగి ఎటో వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ ఊటబావి దగ్గర కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మంచినీరు తాగారు. గుళ్ళోకి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకొని నమస్కరించి వచ్చి మండపంలో కూర్చున్నారు. ఉదయం నుంచి నడిచి అలసిపోయిన శరీరాలు విశ్రాంతి కోరుతున్నాయి. అది ఏ కాలంలో కట్టిన గుడో తెలియదు, కానీ ఆగమశాస్త్రం ప్రకారం అప్పట్లో సకల శోభాయమానంగా ప్రభువు ఎవరో నిర్మించిన శివాలయమని అర్థమవుతోంది. ఖచ్చితంగా ఆ పరిసరాల్లో నగరమో పట్టణమో విలసిల్లి ఉంటుంది. గతంలో అన్ని శివాలయాల్లాగే తూర్పుముఖ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఆలయ గోపురం సగం పడిపోయింది. ధ్వజస్తంభం జాడలేదు. చుట్టూ ఉన్న గోడ శిథిలమైపోయింది. ఆలయం గర్భగుడి బయట మండపం రెండూ ఇప్పటికీ నిలిచాయి. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే ఆలయ చరిత్ర వెలుగు చూపే అవకాశం ఉంది, కానీ పట్టించుకునేవారెవరు ఆలోచిస్తున్నాడు సిద్ధాంతి. చంద్రుడు అడవిపైకి ఎగబాగడంతో వెన్నెల వెలుగు మండపంలోకి ప్రసరించి ఆహ్లాదపరుస్తోంది. అదే సమయంలో చలిగాలి మొదలైంది. దూరంగా లోయలోంచి నక్కల ఊళలు
ఎగువన అడవి పక్షుల గోద వినబడుతుంటే బిక్కుబిక్కుమంటూ మంటపంలో కాలక్షేపం చేశారు ఇద్దరు. వెళ్ళి గంట తర్వాత తిరిగి వచ్చారు. చెంచు యువకులు వెంట అరటి బొప్పాయి వంటి పండ్లతో పాటు కాల్చిన దుంపలు కూడా తెచ్చారు. వాటిని తిని నీరు తాగేసరికి ఆకలి మాయమై నిద్ర ముంచుకొచ్చింది. ఈ ఆలస్యం చేయకుండా రగ్గులు ముసుగుదన్ని నిద్రపోయారు ఇద్దరు. వారికి కాపలాగా చెంచు యువకులు కూర్చున్నారు. రాత్రి ప్రశాంతంగా గడిచిపోయింది. తెల్లవారుజాము దగ్గరలో అడవి కోళ్ళు కూస్తున్నాయి. మంచి నిద్రలో ఉన్న రాఘవాచారి ఉన్నట్టుండి మంటలు, అమ్మో మంటలు అని అరుస్తూ లేచి కూర్చున్నాడు. దాంతో సిద్ధాంతి కూడా నిద్రాభంగమైంది. ఏమైంది ఆచారి, కల వచ్చిందా అంటూ భుజం తట్టి అడిగాడు సిద్ధాంతి. అవును సిద్ధాంతి, కలలో అగ్నిజ్వాలలు కనిపించాయి. ఆ జ్వాలల మధ్య నిలబడి చిరునవ్వులు నవ్వుతోంది నా మనవరాలు. ఎలా ఉందో ఏమిటో భయంగా ఉంది. ఆ కళకి అర్థం ఏమిటో సిద్ధాంతికి బోధపడలేదు. ఎప్పుడు లేచారో కానీ అంత దూరంలో పెద్ద నెగడు మండుతోంది. అక్కడ కూర్చొని చలి కాచుకుంటున్నారు చెంచుడిద్దరు. ఒకడు ఫ్లూటు వాయిస్తున్నాడు. మురళీనాదంతో ఆ పరిసరాలు పులకిస్తున్నాయి. రెండో వాడు మండపం వంక చూసి చేయి ఊపాడు. ఓ సాములు లేచినారా, చలి కాగుదాం రండి అంటూ పిలిచాడు. చలి విపరీతంగా ఉన్నమాట నిజమే. నెగడు దగ్గర కూర్చోవడమే మంచిదనిపించింది. కానీ దిగాలు పడి కూర్చున్న రాఘవాచారిని చూస్తుంటే కదలబుద్ధి కాలేదు. అతనికి వచ్చిన కళకి అర్థం ఏమిటో ఊహించలేకపోతున్నాడు ఆత్రేయశర్మ సిద్ధాంతి. అంతలో చెంచి ఒకడు లేచి దగ్గరికి వచ్చాడు. ఏంది సాములు, చిన్నస్వామికి ఏంది దిగులు? ఓ కలొచ్చిందనా? మనమరాలు మంటల్లో కానొచ్చిందనా అని అడిగాడు నవ్వుతూ. ఆశ్చర్యంతో నోట మాట కాలేదు ఇద్దరికి. తమ మాటలు నెగడు దగ్గరున్న చెంచులకి వినబడే అవకాశం లేదు. మరి కళ గురించి ఇతనికి ఎలా తెలిసింది? ఇద్దరు ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపలే చెంచి ఒకడు వివరించాడు. నీ గుండెల్లో మనవరాలి కోసం బెంగ ఉండాది సామి. ఎందుకంత దిగులు సామి? నువ్వు కోరుకున్నట్లే అంతా మంచిగానే జరుగుద్ది సాములు. పెద్ద సాముల దయ నిండుగుండాది. ఆయమ్మ నిప్పు కన్నా శుద్ధమైంది. దిగులొద్దని సూచన సామి అన్నాడు. ఆ మాటలు వినగానే కనువిప్పు కలిగినట్టయింది. ఆ చెంచు యువకులు సామాన్యులు కారని అర్థమై అతడికి మొక్కబోతుంటే వారించాడు అతను. సాములు, రుణానుబంధంతో మానవ సంబంధాలు ముడిపడున్నాయి. అన్ని రుణాల నుంచి విముక్తి పొందినాం స్వామి. ఇంకా కొంత మిగిలి ఉండాది. అది పోవడానికి 3 రోజులు మీకు సేవ చేయమని పెద్ద సాములూరి ఆన. ఒకరోజు గడిచిపోనాది. ఇంకా 2 రోజులు మీరడనే ఉండాలి. మేము సేవ చేసుకోవాలి. మీరు నిశ్చింతగా ఉండండి సాములు అన్నాడు. అతడి మాటలతో మాయ విడినట్టయింది. వాళ్ళు నిజంగా చెంచులు కారని, ఆ రూపంలో వచ్చిన సిద్ధులని అర్థమైంది. ఇద్దరూ భక్తితో నమస్కరిస్తుంటే వారించి వాళ్ళని నెగడు వద్దకు తీసుకెళ్లాడా యువకుడు. వణికించే చలిలో అలా నెగడు ముందు కూర్చుంటే వెచ్చగా హాయిగా ఉంది. తూర్పు తెల్లవారుతుండగా చూస్తే ఉన్నట్టుండి కనిపించకుండా ఎటో వెళ్ళిపోయారు చెంచులు. అలా వెళ్ళిన వాళ్ళు పొద్దు పొడిచిన గంట తర్వాత తిరిగి వచ్చారు. అప్పటికి కాలకృత్యాలు తీసుకుని స్నానాధికాలు ముగించి పూజా కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నారు మిత్రులిద్దరూ. చెంచి ఒకళ్ళ మాటలను బట్టి మానుకొండ ఆవలి లోయలో ఉన్న గూడానికి వెళ్ళొచ్చారని అర్థమైంది. ఒక పాత్రలో కాచిన పాలు, వెదురు గొట్టంలో పుట్టతేనె, ఒక బుట్టలో జొన్న రొట్టెలు తీసుకొచ్చారు. నిన్నంతా భోజనం లేక పండ్లు కాయలతో సరిపెట్టుకున్నారు. జొన్న రొట్టెని చూడగానే ఆకలి రెట్టింపైంది. సాములు, మీరు వీటిని ఆరగించి విశ్రాంతి తీసుకోండి. పొరపాటున కూడా గుట్ట దిగమాకండి. మేము రావడం ఆలస్యమవుతుంది అంటూ చెప్పి ఎలా వచ్చారో అలాగే గుట్ట దిగి వెళ్ళిపోయారు చెంచులు. మిత్రులిద్దరూ మండపంలో కూర్చుని ప్రశాంతంగా జొన్న రొట్టెలు తినడం ఆరంభించారు. నిరీక్షించిన పరీక్షలు రానే వచ్చాయి. మెడికల్ కాలేజీ ఎగ్జామ్స్ హాల్లోకి మెడికోలు రావడం మొదలైంది. ట్రాఫిక్ నుంచి బయటపడి స్కూటీ మీద నసీమా కాలేజీ చేరుకునేసరికి పరీక్ష స్టార్ట్ అవ్వబోతోంది. హడావుడిగా లోనుకు ఎంటర్ అయింది నసీమా. సాంద్ర లేని లోటు నసీమాకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాణ స్నేహితురాలు ఏమైందో తెలియక ఆమె మనసు కొట్టుమిట్టాడుతుంది. అయినా తప్పదు కాబట్టి తను ఎగ్జామ్స్కి వచ్చింది. ఇక సాంద్రకు ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాసే అవకాశం పోయినట్టే. తీవ్రంగా ఆలోచిస్తూనే తన సీట్ వైపు అడుగులేస్తున్న నసీమా అక్కడ మరో పక్కన తనకన్నా ముందుగానే వచ్చి తన సీట్లో కూర్చొని ఉన్న సాంద్ర సింధుని చూసి తెల్లబోయింది. తను చూస్తోంది కళా నిజమా? తన కళ్ళు తనను మోసం చేయడం లేదు కదా? సాంద్రను చూసిన ఆనందంలో పెద్దగా అనిపించింది. నసీమాను చూసి చిన్నగా నవ్విన సాంద్ర. పరీక్ష హాల్లో మాట్లాడకూడదు కాబట్టి తను పలకరింపుగా నవ్వి తన సీట్లో కూర్చుంది నసీమ. అంతవరకు సాంద్ర కోసం పడుతున్న టెన్షన్ తొలగిపోయి
ఎగ్జామ్ టైంకి అరగంట ముందే తను రాయడం ముగించి పేపర్ ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయింది సాంద్ర. పావుగంట ఆలస్యంగా బయటకు వచ్చిన నసీమ సాంద్ర కోసం చూసింది. ఆమె జాడలేదు. స్కూటీ వద్ద ఉందేమోనని పార్కింగ్లోకి వచ్చింది. అక్కడా లేదు. తన కోసం ఖచ్చితంగా ఆవరణలో వెయిట్ చేస్తుందనుకుంది. ఆమెతో ఎన్నో మాట్లాడాలనుకుంది. కానీ తను వచ్చే వరకు ఆగకుండా వెళ్ళిపోవడం ఏమిటి? అయినా తను సాంద్ర కోసం ఎంత ఆగటపడుతుందో వశిష్ఠకి తెలుసు కదా. సాంద్ర తిరిగి వచ్చిన సంగతి కనీసం తనకు ఫోన్ చేసి కూడా చెప్పకపోవడం ఏమిటి? ఇద్దరి మీద కోపం వచ్చింది నసీమాకు. అక్కడే నిలబడి తన సెల్ నుంచి వశిష్ఠకు ఫోన్ చేసింది. వెంటనే లైన్లోకి వచ్చాడు అతను. హాయ్ నసీమా, ఎగ్జామ్స్ స్టార్ట్ అయినట్టున్నాయిగా, బాగా రాసావా అని అడిగాడు. నా సంగతి అలా ఉంచు, సాంద్ర వచ్చేసిన సంగతి నాకెందుకు చెప్పలేదు? నిష్ఠూరంగా అడిగింది. హలో, ఏం మాట్లాడుతున్నావు? తన జాడ తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. రాలేదా? ఆశ్చర్యంగా అడిగింది. అదేగా చెప్తున్నాను, వస్తే నీకు ఫోన్ చేయకుండా ఉంటుందా అడిగాడు వశిష్ఠ. మరి పరీక్ష రాసి వెళ్ళింది? వాట్? ఆశ్చర్యంతో పెద్దగా అరిచాడు వశిష్ఠ. అంత ఆశ్చర్యపోతావేంటి? నీకు తెలిసి నాతో చెప్పలేదనుకున్నాను అంది. ఆగాగు, నువ్వు సాంద్రను చూసావా? నా ముందు సీట్లోనే కూర్చుని చక్కగా ఎగ్జామ్ రాసి నాకన్నా ముందే బయటకు వచ్చేసింది. నా కోసం బయట వెయిట్ చేసింది అనుకున్నాను. ఇక్కడ లేదు. నువ్వు తీసుకెళ్ళుంటావనుకుని ఫోన్ చేశాను. లేదు, నాకేం తెలీదు. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడే మెడికల్ కాలేజీ క్యాంపస్లో. అక్కడే ఉండి వస్తున్నాను అంటూ లైన్ కట్ చేశాడు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత తన బైక్ మీద అక్కడకు చేరుకున్నాడు వశిష్ఠ. అతడి కోసం ఎదురు చూస్తూ పార్కింగ్లోనే ఉంది నసీమ. వస్తూనే, నువ్వు చెప్పింది అంతా నిజమేనా? నమ్మలేకపోతున్నాను అన్నాడు వశిష్ఠ. నేను అబద్ధం చెప్పినా సాంద్ర రాసిన ఎగ్జామ్ పేపర్స్ అబద్ధం చెప్పవు కదా. ఓసారి అలా వెళ్ళి ఎంక్వైరీ చేసిరా అంది నసీమ. ఎగ్జామ్ హాల్ వైపు వెళ్ళాడు వశిష్ఠ. అప్పటికి ఎగ్జామ్ టైం అయిపోయింది కాబట్టి ఎవరూ అతన్ని ఆపలేదు. ఎంక్వైరీ చేస్తే సాంద్ర వచ్చి పరీక్ష రాసి వెళ్ళడం నిజమేనని తెలిసింది. వశిష్ఠ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఒకదానికొకటి పొంతం లేని సమాచారం. సాంద్రని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ సంఘటనలో 9 మంది కరడుగట్టిన ఉగ్రవాదులతో పాటు 10 మంది అమాయక యువతులు కూడా హతమారిపోయారు. ఈ రోజుకి కిడ్నాపర్లు ఎవరో తెలియదు. సాంద్ర ఆచూకీ లభించలేదు. ఈ పరిస్థితుల్లో సాంద్ర వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్ళడం అంతా విచిత్రంగా ఉంది. తిరిగి నసీమా వద్దకు వచ్చాడు. నువ్వు చెప్పింది నిజమే, సాంద్ర పరీక్ష రాసి వెళ్ళింది. ఓసారి హాస్టల్కి ఫోన్ చేసి అడిగి చూడు, అక్కడికి వెళ్ళిందేమో అన్నాడు. వెంటనే హాస్టల్కి ఫోన్ చేసింది నసీమ. అట్నుంచి ఆన్సర్ వచ్చింది. సాంద్ర అక్కడికి వెళ్ళలేదు, ఆ విషయం చెప్పింది. నీ అభిప్రాయం ఏమిటి? ఎక్కడికి వెళ్ళుండవచ్చు? నసీమాని అడిగాడు. అదే అర్థం కావటం లేదు వశిష్ఠ. ఒకవేళ కిడ్నాపర్ల దగ్గరుండి సాంద్రను ఎగ్జామ్కి తీసుకొచ్చి తిరిగి తీసుకుపోయి ఉంటారా అంది. కావచ్చు, కానీ అది ఎంత రిస్క్తో కూడిన పనో వాళ్ళకి తెలుసు. పైగా ఎగ్జామ్ హాల్ నుంచి సాంద్ర తప్పించుకు వెళ్ళే అవకాశము ఉంది కాబట్టి వాళ్లే తీసుకొచ్చారంటే అది నమ్మే విషయంగా లేదు. మరేం జరిగి ఉంటుంది? ఊహించడం కష్టం. ఇవాళ వచ్చింది అంటే మిగిలిన పరీక్షలు రాయడానికి తప్పకుండా వస్తుంది. రేపు ఎగ్జామ్ టైంకి ముందే నేను వస్తాను. నువ్వు కూడా ఎర్లీగా రావడానికి ప్రయత్నించు. సాంద్రతో మాట్లాడితే అన్ని విషయాలు తెలిసిపోతాయి. అవును, రేపు ఇక్కడే వెయిట్ చేస్తాను అంది. ముందుగా నసీమ తన స్కూటీ మీద వెళ్ళిపోయింది. వెనకే తను బయలుదేరుతూ బైక్ స్టార్ట్ చేశాడు వశిష్ఠ. అప్పటికి వరకు సుమారుగా 1 గంట దాటిన సమయం. భోంచేసి వెళ్లే ఉద్దేశంతో సరాసరి ఇంటికి వచ్చేశాడు. పోర్టిగోలో బైక్ వదిలి లోనికి వెళ్ళేసరికి అక్కడే హాల్లో తల్లి కూతుళ్ళు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఏరా తమ్ముడు, సాంద్ర ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడిగింది అక్షిత. లేదక్క, కానీ వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్ళిందట. అదే ఆశ్చర్యంగా ఉంది, అర్థం కావటం లేదు. విషయం తెలిసి ఇప్పుడే కాలేజీ దాకా వెళ్ళొస్తున్నాను. మమ్మీ అర్జెంటుగా వెళ్ళాలి, భోజనం వడ్డించు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి బెడ్రూమ్లోంచి బయటకు వచ్చి డైనింగ్ రూమ్లోకి వెళ్ళేసరికి తల్లి మహాదేవి భోజనం వడ్డిస్తూ కనిపించింది. అక్షిత అక్కడ లేదు. అక్క ఎక్కడ? భోజనానికి కూర్చుంటూ అడిగాడు. వాళ్ళ ఆయన వచ్చాడు, ఇప్పుడే ఇంటికి వెళ్ళింది చెప్పింది ఆమె. అన్నట్టు గంట క్రితం నిరంజన్ వచ్చాడురా అంది మహాదేవి. తింటున్నవాడు ఆగి తల తిప్పి చూశాడు వశిష్ఠ. జేనికట అని ఆశ్చర్యంగా అడిగాడు. నిన్న వచ్చినప్పుడు నీ గదిలో సెల్ ఫోన్ మర్చిపోయాట, దానికోసం వచ్చానన్నాడు. నువ్వు ఉండగా రమ్మని చెప్పాను. తాళం నా దగ్గర ఉండదని కూడా చెప్పాను. లేదా అంటే ఊరు వెళ్ళాలి, వశిష్ఠతో చెప్పాను, ఓసారి తలుపు తీయండి అన్నాడు. నేను ఆ టైంలో కిచెన్లో పని మీద ఉన్నాను. తాళం తెచ్చుకోమన్నాను. తనే వెళ్ళి తెచ్చుకుని తాళం తిరిగి ఇచ్చి వెళ్ళిపోయాడు. నీతో చెప్పే వచ్చాడు కదా. చెప్పాడేమో, వర్క్ మీద గమనించి ఉండను. సర్లే, సెల్ తీసుకున్నాడు కదా అంటూ ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి త్వరగా భోంచేశాడు.
షింక్ వద్ద చేయి కడుక్కుంటుంటే సడన్గా అనుమానం వచ్చింది. ఉదయం తను ఫోన్ చేసినప్పుడు సెల్ వాడి దగ్గరే ఉంది. గంట క్రితం తన సెల్ నుంచే వాడు తనకు ఫోన్ చేస్తే కాలేజీ వరకు వెళ్తున్నాను, రావడం లేట్ అవుతుందని చెప్పాడు. మరి సెల్ ఫోన్ రూమ్లో మర్చిపోయినట్టు, ఆ ఫోన్ కోసమే తను వచ్చినట్టు మమ్మీతో అబద్ధం ఎందుకని చెప్పాడు? తాళం తీసుకుని రూమ్లోకి ఎందుకు వెళ్ళాడు? ఆలోచనలో పడ్డాడు వశిష్ఠ. నిరంజన్ తన ప్రాణ స్నేహితుడు. తమ ఇద్దరి మధ్యన ఈ రోజు వరకు దాపరికాలంటూ ఏమీ లేవు. వాడంటే తనకి నమ్మకం. ఆ నమ్మకంతో తల్లి చెప్పగానే ఆ విషయం పట్ల పెద్దగా శ్రద్ధ పెట్టి ఆలోచించలేదు. ఆలోచిస్తుంటే వాడేదో మనసులో ఉంచుకునే వచ్చాడనిపిస్తోంది. ఏమిటది? అనుమానం రానేకూడదు. వస్తే అది మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. మౌనంగా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళాడు. గదిలో వస్తువులన్నీ భద్రంగా ఉన్నాయి. అతని దృష్టి అల్మారా గ్లాస్ డోర్ వెనుకున్న షీల్డ్ కప్పులపై పడింది. అందులోని పెద్ద కప్పును చూడగానే సాంద్ర కళ్ళ ముందు మెదిలింది. ఒకరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి బొమ్మతో కూడిన వెండి లాకెట్ను ఆ కప్పులో ఉంచింది. కప్పులో లాకెట్ ఉన్న సంగతి మనిద్దరికీ తెలుసు. లాకెట్ మిస్ అయిందంటే దాన్ని తీసిన వాడికి నేనున్న చోటు తెలుసని అర్థం అంది. సాంద్రకు తను కిడ్నాప్ చేయబడే విషయం ముందే తెలుసు, కానీ డైరెక్ట్గా తనతో చెప్పలేదు. ఆ విషయాన్ని తను అప్పుడే మర్చిపోయాడు. కిడ్నాప్ జరిగిన తర్వాత ఎంతసేపు సాంద్ర ఆచూకీ కోసం ఆరాటపడటమే కానీ లాకెట్ సంగతి గుర్తులేదు. ఒకవేళ నిరంజన్ వచ్చింది లాకెట్ కోసం కాదు కదా? వాడు తన ప్రాణమిత్రుడు, వాడిని తను అనుమానించగలడా? కానీ సెల్ ఫోన్ విషయంలో అబద్ధం చెప్పడంతో అనుమానించాల్సి వస్తోంది. ఇంతకీ ఆ కప్పులో లాకెట్ భద్రంగా ఉందా లేదా? తీవ్రమైన ఆలోచనల ఒత్తిడితో అల్మైరా ముందుకెళ్ళి గ్లాస్ డోర్ పక్కకు నెట్టాడు. లాకెట్ ఉంచిన పెద్ద కప్పుని బయటకు తీశాడు. కప్పు తెరిచి చూస్తే అది ఖాళీగా ఉంది. లోన ఉండాల్సిన లాకెట్ లేదు. ఓ షిట్ అనుకుంటూ నుదురుద్దుకున్నాడు. అనుమానం తీరక మిగిలిన కప్పులు కూడా చకచకా గాలించాడు. అర్థమైపోయింది, నిరంజన్ వచ్చి లాకెట్ తీసుకెళ్ళాడని. నిరంజన్ లాంటి ప్రాణ స్నేహితుడు మోసం చేశాడంటే నమ్మలేకపోతున్నాడు. ఇది అసాధారణ విషయం. తన వెంట ఉంటూనే గొదులు తీశాడు. సాంద్ర ఉన్న చోటు నిరంజన్కి తెలుసంటే కుట్రలో అతనికి భాగం ఉన్నట్టే. వీడు ఎవరితో చేతులు కలిపాడు? ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారో అన్నీ తెలుసుకోవాలంటే నిరంజన్ని పట్టుకోవాలి. సాంద్ర కోసం తను ఏడ్చిన క్షణాల్లో కూడా పక్క నుండి వదిలేచ్చాడు, కానీ మాట మాత్రం కూడా జాడ చెప్పలేదంటే అతను ఎంత దుర్మార్గుడో ఇప్పుడు అర్థమవుతోంది. కప్పులు ఎప్పట్లా సర్దేసి యువజలికి వస్తూ తన సెల్ అందుకుని నిరంజన్ సెల్కి ఫోన్ చేశాడు. వెంటనే లైన్లోకి వచ్చాడు నిరంజన్. అర్జెంటుగా నీతో మాట్లాడాలి. నువ్వెక్కడున్నావు? ఏమైంది వశిష్ఠ? ఏం మాట్లాడాలి? నువ్వెక్కడున్నావో చెప్పు. విషయం చెప్పరా? నేను వస్తా కదా. నా గదిలోకి వచ్చి ఏం తీసుకెళ్ళావు? అవతల 10 క్షణాలు మౌనం. తర్వాత నిరంజన్ సెల్ స్విచ్ ఆఫ్ చేయబడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా బయటకు వచ్చి తన బైక్ స్టార్ట్ చేశాడు వశిష్ఠ ఫోన్ చేసిన సమయంలో బసవరాజ్తో మాట్లాడుతూ వాళ్ళ సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడు నిరంజన్. అంత క్రితమే వచ్చి తను తెచ్చిన వెండి లాకెట్ను బసవరాజుకి అందజేశాడు. ఆ లాకెట్ని చూడగానే బసవరాజు ముఖం వెలిగిపోయింది. 3 ఏళ్లుగా అళయరామరాయలు నిధి కోసం చేస్తున్న అన్వేషణ ఇప్పుడు తెలిసిపోయే క్షణం వచ్చింది. ఈ లాకెట్ చేతికి ఇవ్వగానే సాంద్ర నిధి రహస్యం తనకు చెప్పేస్తుంది. ఆ నిధి తన చేతికి వచ్చిందంటే బహుశా ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు కావచ్చు. టాటాలు, బిర్లాలు, అంబానీలు, ఆఖరికి బిల్గేట్స్ కూడా తనతో సరితూగలేరు. అందుకే బసవరాజుకి అంత ఆనందం. సరిగ్గా అప్పుడే వశిష్ఠ నిరంజన్కు ఫోన్ చేశాడు. వశిష్ఠ మాట్లాడిన తీరు చూస్తే అతడికి తన గురించి తెలిసిపోయింది అనిపించింది. అందుకే వెంటనే తన సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు నిరంజన్. ఎవరిది? బసవరాజు అడిగాడు. నా ఫ్రెండ్ వశిష్ఠ అన్నాడు పొడిగా. ఏమంటాడు? నేను లాకెట్ తెచ్చిన సంగతి వాడికి తెలిసిపోయినట్టుంది. ఓకే, అదంతా నా తలనొప్పి. వాడు నన్ను మిత్రద్రోహి అనుకున్నా బాధ లేదు. మీరు నాకు ప్రామిస్ చేసిన డబ్బు సంగతి చూడండి అన్నాడు. డబ్బుదేముంది? కావాల్సినంత డబ్బు ఉంది, భయపడకు, ఇస్తాను. మేము హైదరాబాద్ రాగానే నిన్ను కలవడం నా అదృష్టం. నువ్వు కనడం వాడివని, మీ ఫ్యామిలీతో నాకు బంధుత్వం ఉందని నీ ఫ్రెండ్ వశిష్ఠకు తెలియకపోవడం మంచిదైంది. నా గురించి ఇక్కడ ఎవరికీ తెలియదు. సాంద్రను చూపించావు, కిడ్నాప్ ప్లాన్ ఇచ్చావు. దానికి ప్రతిఫలంగా నువ్వు కోరినంత డబ్బు ఇచ్చాను. ఇప్పుడు ఈ లాకెట్ తెచ్చిపెట్టినందుకు ఇవ్వనా? రిలాక్స్, కాసేపు మందు కొడుతూ ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయి. నేను ఒకసారి సాంద్రతో మాట్లాడి లాకెట్ ఇచ్చి వస్తాను అంటూ నిరంజన్ని అక్కడే వదిలి హాల్ దాటి చివరగా ఉన్న సాంద్ర గదిలోకి వెళ్ళాడు. అతను వచ్చేసరికి ఎప్పట్లానే పద్మాసన స్థితి అయి యోగనిష్ఠలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉంది సాంద్ర. ఆమె ముఖంలో ఇది అని చెప్పలేని ఒక దివ్య తేజస్సు ప్రకాశిస్తోంది. ఆమె ఎంత ప్రశాంతంగా ఉందో బసవరాజు అంత శాంతిగా ఉన్నాడు. ఆమెను చూస్తుంటే అతనికి భయం, భక్తి
ఆ తపోలోకాల్లో ఆమె విహరిస్తుందో కానీ బసవరాజు రాకను ఆమె గమనించలేదు. తనకు తెలియకుండానే భక్తి శ్రద్ధలతో చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడ్డాడు. అతడు వచ్చిన 3వ నిమిషంలో సాంద్ర కళ్ళు తెరిచి అతన్ని చూసింది. ఆమె ముఖంలో అదే ప్రశాంతత, పెదవుల మీద అదే చిరునవ్వు. అంత చిన్న వయసులో అంతటి యోగ సాధన ఆమెకు ఎలా అలవడిందో ఎంత ఆలోచించినా బసవరాజుకి అర్థం కాలేదు. సిద్ధులు, యోగులు, మహర్షులు తపోనిష్ఠులు సమాధి స్థితిలో ఉండిపోయేది ఈ అనిర్వచనీయమైన ప్రశాంతతను పొందడం కోసమేనా అనిపిస్తుంది. కోరికలను జయించిన వారే స్థితప్రజ్ఞులు అవుతారని అంటారు. ఈ రోజుల్లో కోరికలకు ప్రతిరూపాలే ఆడపిల్లలు. అలాంటిది ఈ అమ్మాయి ఈ రోజుల్లో తన కోరికలను జయించిందంటే సాధ్యమా? లేదు. ఖచ్చితంగా ఇది పూర్వజన్మ పుణ్యఫలమై అనుకోవాలి. వెన్నెల కన్నా చల్లనైన ఆమె చూపులకు మంచు ముద్దలా బిగిసిపోతూ నోట మాట కాలేదు బసవరాజుకి. అతను ఏదో చెప్పాలనుకునే లోపలే సాంద్ర పెదవి విప్పింది. లాకెట్ తెచ్చిన వ్యక్తిని ఇక్కడికి తీసుకురా అని అంది. తన చెవులను తానే నమ్మలేకపోయాడు బసవరాజు. తను ఇంకా లాకెట్ చూపించలేదు, తెచ్చిన వాడి గురించి చెప్పలేదు. కానీ అతన్ని తన ముందుకు తీసుకురమ్మంటోంది. ఈమెకు తెలియని విషయాలే ఉండవా? ఆమె పట్ల మరింత భక్తిభావం, భయం పెరిగింది బసవరాజు మనసులో. లాకెట్ అడిగావు, ఇస్తున్నా అంటూ లాకెట్ అందించాడు బసవరాజు. ఆ వెండి లాకెట్ను అందుకుని కళ్ళకద్దుకుని మెడలో వేసుకుంది సాంద్ర. నేను నిరంజన్తో ఒకసారి మాట్లాడాలి. ముందు గదిలో కూర్చోబెట్టి వచ్చావు కదా, అతన్ని పిలుచుకురా అంది బసవరాజుని ఆజ్ఞాపిస్తున్నట్టు. ఆ మాటకు బిత్తరపోయాడు బసవరాజు. ఉన్న చోటు నుంచి కదలకుండా అంతా చూసినట్టు చెప్తుందంటే ఆమె ఆధ్యాత్మిక శక్తి ఏమిటో తెలుస్తోంది. వేగంగా బయటకెళ్ళి నిరంజన్తో తిరిగి వచ్చాడు. హలో సాంద్ర, హౌ ఆర్ యూ ఫైన్ అంటూ కొంచెం కూడా తడబాటు లేకుండా చిరునవ్వుతో సాంద్రను పరామర్శించాడు నిరంజన్. ఐఆమ్ ఫైన్. నీ సంగతి ఏమిటి? ఎందుకు ఇలా చేశావు? చాలా నిదానంగా ప్రశ్నించింది సాంద్ర. అంతా పైవాడి దయ. నేను నిమిత్త మాత్రుణ్ణి. కర్మ చేయడమే నీ వంతు. ఫలితం గురించి ఆలోచించుకు అన్నాడు శ్రీకృష్ణుడు. సో నేను నిమిత్త మాత్రుని, ఫలితాన్ని ఆశించను అంటూ నవ్వాడు. నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి భగవద్గీతనే వక్రీకరించి భాష్యం చెప్తున్నావు. ఇది క్షమించగాని నేరం. 5 ఏళ్ల నా చదువు చివరి పరీక్షలు రాయకుండా నేను ఇక్కడ నిర్బంధంలో ఉన్నాను. 10 మంది అమాయక యువతులు అన్యాయంగా బలైపోయారు. ప్రాణ స్నేహితుడివని నేను నమ్మినందుకు వశిష్ఠను వెన్నుపోటు పొడిచావు. ఈ పాపమంతా ఎవరికి చెందాలి? నీ పాపపుణ్యాలకు నువ్వే బాధ్యుడివని తెలియదా అడిగింది సాంద్ర. పాపపుణ్యాలా అంటూ పెద్దగా నవ్వాడు. అయినా సాంద్ర చలించలేదు. అవి ఎలా ఉంటాయి? ఏ రంగులో ఉంటాయి? ఎక్కడుంటాయి? ఏవో 4 మోళి విద్యలు నేర్చుకుని జనాన్ని భయపెట్టడానికి ఇలాంటి వాళ్ళు చెప్పే మాయ మాటలే ఈ పాపపుణ్యాలు. కాలం తీరితే ఏదో రూపంలో మృత్యువు రాక తప్పదు. ఏయ్ బసవరాజు, ఈ పిల్ల మాటలు నమ్మి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. లాకెట్ ఇచ్చావుగా, ఇది రహస్యం చెప్పమను అన్నాడు. నిరంజన్ మాటలకు బసవరాజు చాలా కంగారు పడ్డాడు. నిరంజన్, తొందరపడకు, నచ్చజెప్పబోయాడు. ఆ నిధి రహస్యం కోసమేగా కోట్లు ఖర్చు చేసావు. నీకు ఇంకా తొందర లేదా? భయమా? రివాల్వర్ తలకు గురిపెడితే రహస్యాలు నోట్ల నుంచి బయటకు వస్తాయి. ఏ సాంద్ర, అందరినీ మోసగించినట్టు నన్ను మోసగించలేవు. ఆ నిధి రహస్యం చెప్తావా చస్తావా? త్వరగా తేల్చుకో అంటూ చటుక్కుని రివాల్వర్ తీసి సాంద్రకు గురిపెట్టాడు నిరంజన్. అప్పుడు కూడా సాంద్ర ముఖంలో అదే చిరగాని చిరునవ్వు. నిరంజన్ వంక జాలిగా చూసింది. మూర్ఖుడా, డబ్బు మైకంలో పడి నీ విధి నిర్వహణ విస్మరించావు. మిత్రద్రోహం చేశావు. ఎంతోమంది చావుకి కారణమయ్యావు. పాపం మూటగట్టుకుని కూడా పశ్చాత్తాపం చెందలేకపోయావు. నీకు కనువిప్పు కలిగి పశ్చాత్తాపం పొందే వరకు 10 రోజుల వరకు పిచ్చివాడివై వీధుల్లో తిరుగు, వెళ్ళు అంది శాసిస్తున్నట్లు. బసవరాజుకి ఏమీ అర్థం కాలేదు. నిరంజన్ ఉన్నట్టుండి పెద్దగా అరచాడు. చేతిలో రివాల్వర్తో పిచ్చి పట్టినట్లు గది గోడల్ని, అద్దాలని షూట్ చేశాడు. రివాల్వర్ విసిరేసి పెద్దగా నవ్వాడు. నిరంజన్ ఏమైంది అంటూ అతన్ని పట్టుకుని ఆపాలని చూశాడు బసవరాజు. కానీ సాధ్యం కాలేదు. నవ్వుతూనే షర్టు చించుకున్నాడు నిరంజన్. జుత్తు రేపుకున్నాడు. పిచ్చిగా అరుస్తున్నాడు. నేను పిచ్చివాణ్ణి అని పెద్దగా కేకలు వేస్తూ అక్కడి నుంచి బయటకు పరుగు తీశాడు. సాంద్ర పెదవి దాటిన పలుకులతో ఉన్న శక్తి ఏమిటో ప్రత్యక్షంగా చూసిన బసవరాజు భయంతో వణికిపోయాడు.
నిరంజన్ని ఆపాలని వెనుకే పరిగెత్తాడు. తన మనుషుల్ని తరిమాడు. అయినా లాభం లేకపోయింది. మర్నాడు ఉదయం అరగంట ముందే కాలేజీ పార్కింగ్లో బైక్ ఆపాడు వశిష్ఠ. అప్పటికే అక్కడ అతడి కోసం ఎదురు చూస్తోంది నసీమ. ఏమైంది, సాయంత్రం వచ్చిందా అడిగాడు. ఇంకా రాలేదు అంది. ఇద్దరు ఎగ్జామ్ హాల్కి సమీపంలో చెట్ల కింద కూర్చున్నారు. చుట్టూ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. ఏమిటలా ఉన్నావు అడిగింది నసీమ. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు. నిరంజన్ తలుచుకుంటే బాధగా ఉంది. నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఏం చేశాడు అడిగింది. చాలా చేశాడు అంటూ సాయంత్రం తనకు లాకెట్ గురించి ఫోన్లో చెప్పినప్పటి నుంచి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ నసీమాకు వివరించాడు. నసీమాకు షాక్తో నోట మాట రాలేదు. అంటే సాయంత్రం ఎవరు కిడ్నాప్ చేశారో నిరంజన్కి తెలుసు. వాళ్లకు తను సహకరించాలి, వాళ్ళకి తను సహకరించి ఉండాలి, అంతేగా? అవును. అప్పుడు నిరంజన్ పట్టుకుంటే సాయంత్రం ఎక్కడ బంధించి ఉంచింది తెలిసిపోతుంది కదా. దొరికితే కదా పట్టుకోవడానికి. సెల్ ఆఫ్ చేసింది. నిన్న బయటికి వెళ్ళిన వాడు ఇంతవరకు ఇంటికి రాలేదట. 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. వాడు దొరికితే ఈ సమస్య విడిపోతుంది. కిడ్నాపర్లు కూడా దొరికిపోతారు. వాడు ఇవాళ కూడా ఆఫీస్కి రాలేదు. మాటల్లోనే అర్ధగంట గడిచిపోయింది. సాయంత్రం జాడలేదు. స్టూడెంట్స్ పరీక్ష హాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏమైనా టైం అయింది, నేను బయలుదేరాలి. సాయంత్రం ఇంకా రాలేదు. కాసేపు వెయిట్ చేస్తావా, వెళ్ళిపోతావా? ఉంటాను, నువ్వు వెళ్ళి చెప్పాడు వశిష్ఠ. నసీమ మిగిలిన స్టూడెంట్స్తో పాటు పరీక్ష హాల్లోకి ఎంటర్ అయింది. తన సీటు వైపు నడుస్తూ సాంద్ర కూర్చునే సీటు వంక చూసి ఉలిక్కిపడ్డాడు. ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్న తన సీట్లో కూర్చుని సాంద్ర. నసీమాకు మెదడు మొద్దుబారిపోయింది. వశిష్ఠ తను ఇక్కడే ఉండగా తమ కంట పడకుండా సాంద్ర లోపలికి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, అంత అయోమయంగా ఉంది. పైగా నసీమాను చూసి పలకరింపుగా నవ్వింది. ఎగ్జామ్ హాల్ కాబట్టి పలకరించుకునే ఛాన్సే లేదు. వశిష్ఠకు ఫోన్ చేద్దామంటే ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్ నిషిద్ధం. టెన్షన్ని అదిం పెట్టుకుంటూ పేపర్ ఆన్సర్ చేయడంలో నిమగ్నమైంది నసీమ. ఆ రోజైనా బయటకు ముందుగా వెళ్ళి సాయంత్రం ఆపాలనుకుంది. కానీ సాధ్యం కాలేదు. నసీమ కన్నా 15 గంట ముందే పరీక్ష రాయడం ముగించి ఆన్సర్ పేపర్స్ ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయింది సాంద్ర. 15 గంట ఆలస్యంగా బయటకు వచ్చిన నసీమాకు ఆమె ఎక్కడా కనిపించలేదు. మొదటి రోజు అనుభవమే ఆ రోజు కూడా రిపీట్ అయింది. ఆవరణలో అడుగు పెట్టేసరికి అంతకు ముందు కూర్చున్న చోటే వశిష్ఠ కూర్చొని కనిపించాడు. వేగంగా అతని దగ్గరకు వెళ్ళి సాంద్ర కనిపించిందా ఎగ్జైట్గా అడిగింది. చూశాను అన్నాడు. మాట్లాడావా? లేదు, ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో పరీక్ష రాస్తుండగా బయట నుంచి చూశాను. బయటకు వచ్చిందిగా, పలకరించావా లేదా? లేదు, ఎందుకంటే కనబడితే పలకరించడానికి బయటకు వచ్చే లోపల తను అదృశ్యమైపోయింది. అతనేం చెప్తున్నాడో అర్థం కాక నసీమ ముఖంలోకి ఏవో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. అతడి పక్కనే కూర్చుండిపోయింది మౌనంగా. నాకేమీ తోచడం లేదు. సాంద్ర ఆత్మ వచ్చి పరీక్ష రాసి వెళ్ళిపోతుందంటావా? నాకు భయంగా ఉంది అంది. చిన్నగా నవ్వాడు వశిష్ఠ. భయపడాల్సిందేమీ లేదు. కిడ్నాపర్లు ఆమెను బయటకు రాకుండా నిర్బంధించి ఉంటారు. తన చదువు వృధా కాకూడదని ఆత్మశక్తితో ఇక్కడికి వచ్చి పరీక్ష రాసి వెళుతోంది. అందుకే పరీక్ష హాల్లో తప్ప బయట మనకు కల్పించడం లేదు. తన అభిప్రాయం వివరించాడు. అదే నిజమైతే నీ వద్దకు వచ్చి తను ఎక్కడ ఉండినది నీతో చెప్పొచ్చు కదా అని అంది. చెప్పొచ్చు, కానీ చెప్పకపోవడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. నిరంజన్ నా చేతికి దొరికితే మొత్తం విషయం తెలిసిపోతుంది. వాడిని అన్వేషించడమే ప్రస్తుతం నా పని. రేపటి నుంచి నేను ఇటువైపు రాను. నువ్వు ఎగ్జామ్స్ మీద దృష్టి ఉంచు. సాంద్రను పలకరించి డిస్టర్బ్ చేయకు. కనీసం ఇలాగైనా వచ్చి పరీక్ష రాస్తుంది. త్వరలోనే సాంద్ర జాడ తెలుస్తుంది. నా సిద్ధం. డోంట్ వరీ, ఓకే అని ముందుగా వశిష్ఠ బయలుదేరి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన కాసేపటికి తను స్కూటీని స్టార్ట్ చేసింది నసీమ. ఆమె స్కూటీ కాలేజీ గేట్ దాటుతుండగా ఒక పిచ్చాడు ఆమె స్కూటీ పక్క నుంచి పరిగెత్తి పక్క సందులోకి దూసుకెళ్ళాడు. కొందరు పిల్లలు అతన్ని రాళ్లతో కొడుతూ వెంటపడి తరుముతున్నారు. నసీమ కాస్త పరిశీలనగా చూస్తుంటే వశిష్ఠ వెతుకుతున్న నిరంజన్ ఎవరో కాదు, ఆ పిచ్చాడని అర్థమై ఉండేది. కానీ ఆలోచనలో మునిగిన నసీమ అతన్ని పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్ళిపోయింది. నిరంజన్ కనబడకుండా పోగానే వడివేలుతో పాటు మిగిలిన వాళ్ళంతా ముత్త చేతులు ఊపుకుంటూ వెనక్కి తిరిగి వచ్చారు. జరిగింది బసవరాజు ద్వారా వినగానే సాంద్ర సింధు గది పక్కకు వెళ్ళాలన్నా వాళ్ళకి భయంగానే ఉంది. వాళ్ళంతా ఆవరణలోనే ఉండిపోయారు. గుండెల్ని చిక్కబట్టుకుంటూ బసవరాజు ఒక్కడే తిరిగి సాంద్ర సింధు గదిలోకి వచ్చాడు.
భయభక్తులతో వచ్చి ఆమెకు కొంత దూరంలో నిలబడ్డాడు. సాంద్ర కళ్ళు తెరిచి చూసింది. వాడు మీకు దొరకలేదు కదూ అంది అదే మందస్మిత వదనంతో. సాంద్ర సింధు లేదన్నట్టు తలుపాడు బసవరాజు. వాడి సంగతి వదిలే, వాడు మామూలు మనిషి కావడానికి 10 రోజులు పోవాలి. కర్మఫలం అనుభవించక తప్పదు కదా, దెబ్బ తగిలితేనే నొప్పి తెలుస్తుంది అంది బుద్ధి కలిగిన మనిషిలా వినయంగా తల ఊపాడు బసవరాజు. తిరిగి తనే మాట్లాడింది సాంద్ర. లాకెట్ చేతికొచ్చింది కాబట్టి నిధి రహస్యం చెప్పమని అడగటానికి సంకోచిస్తున్నావు. ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు పని చేయాలి అంది. చెప్పమ్మా, నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు వినమ్రంగా బసవరాజు అలాగే నిలబడి. 10 చెడ్డ పనులు చెప్పటికన్నా ఒక మంచి పని చేసినప్పుడు కలిగే తృప్తి, ఆనందం చాలా గొప్పవి. మంచి పనులు పుణ్యాన్ని ఇస్తాయి, చెడ్డ పనులు పాపాన్ని పెంచుతాయి. ఇప్పుడు నువ్వు మంచి పని చేయాలి. చేస్తానమ్మా, చెప్పు అన్నాడు బసవరాజు. ఈ వీధికి ఎడం పక్కన వీధి చివర రైట్ కార్నర్లో గ్రీన్ కలర్లో ఒక అందమైన భవంతి ఉంది. ఆ భవంతి మీకు తెలుసు కదా అడిగింది సాంద్ర సింధు. తెలుసు అన్నాడు బసవరాజు. ఆ ఇంటి యజమాని గురించి తెలుసా? విన్నాను. ఆయన ఒక సినిమా నిర్మాత. ఇప్పుడు కూడా ఏదో సినిమా తీస్తున్నాడని విన్నాను. ఆ కుటుంబం ఇప్పుడు కష్టాల్లో ఉంది. అతడి పేరు తిరుమలరావు, ప్రముఖ నిర్మాత. ఇప్పుడు తీస్తున్న సినిమాకు ఇప్పటికే 30 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇంకో ₹1 కోటి ఉంటే సినిమా పూర్తయి రిలీజ్ అవుతుంది. ఎక్కడెక్కడో అడిగి చూశాడు, ఎక్కడా ఫైనాన్స్ దొరకలేదు. అప్పుల వాళ్ళ ఒత్తిడి తాళలేక ఆ కుటుంబం మిషన్ తీసుకుని మరో 15 గంటలో చావబోతోంది. వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళి ఆ ఘోరం జరగకుండా ఆపాలి. నిన్న సాయంత్రం అతను ఫైనాన్సర్ని కలిసి మాట్లాడాడు. అతడి పేరు ఆత్మారాం. ఇంకో 20 నిమిషాల్లో ఫైనాన్స్ చేయడానికి అతడు ఫోన్ చేస్తాడు. వెళ్ళి ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమింపజేసిరా అని అతనితో చెప్పింది సాంద్ర. బసవరాజు ఆశ్చర్యానికి అంతులేదు. వచ్చినప్పటి నుంచి ఆమె వీధి ముఖం చూడలేదు. ప్రొడ్యూసర్ పేరుతో సహా చెప్తుందంటే అసలు ఆమెకు తెలియని విషయం అంటూ లేదా అని ఆలోచిస్తున్నాడు. అతడి ఆలోచనలు పసిగట్టి చిన్నగా నవ్వింది సాంద్ర. నువ్వు అనుకుంటున్నది నిజమే బసవరాజు, నాకు అంతా తెలుసు. మన కళ్ళ ముందు గాలి ఉంది, స్వచ్ఛంగా ఉంది. ఆ గాలిలో ఎన్నో రేడియో తరంగాలు, టీవీ తరంగాలు ప్రయాణిస్తున్నాయి. మనకు తెలియదు, మనం వాటిని చూడలేం. కానీ టీవీ ఆన్ చేస్తే వాటిలో ఏదో ఒక ఛానల్ మాత్రమే చూడగలం. అన్నీ ఒక్కసారి వస్తే గజిబిజి అయిపోతుంది. సర్వం నాకు తెలిసినా ఎంతో కొంత పుణ్యం చేసుకున్న వాళ్ళేగా భవిష్యత్ దృష్టిలోకి వస్తారు. తిరుమలరావు చేసుకున్న పుణ్యం ఇంకా మిగిలి ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. లేని వాళ్ళు ఎవరు వచ్చినా లేదన్న మాట అతని నోట నుంచి ఎప్పుడు రాలేదు. అంత పుణ్యం చేసుకున్నాడు అతను. వెళ్ళు, అతనితో పాటు అతని భార్య 2 పిల్లల్ని కాపాడు అని చెప్పి ఇక మాట్లాడవలసింది ఏమీ లేదన్నట్టు తిరిగి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయింది సాంద్ర. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా వీధిలోకి వచ్చేశాడు బసవరాజు. విషయం తెలియకపోయినా అతడి పార్ట్నర్ వడివేలు అతన్ని అనుసరించాడు. ఆయన పేరు తిరుమలరావు, ప్రముఖ నిర్మాత. దాదాపు 15 చిత్రాలు నిర్మించాడు. ఆయన వయసు 40 సంవత్సరాలు. ఆయన భార్య పేరు వారిజ. ఆమె వయసు 35 ఏళ్ళు. వారికి 10 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కూతురు ఉన్నారు. ఈ మధ్యకాలంలో తీసిన 2 చిత్రాలు తిరుమలరావుకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈసారి 30 కోట్ల వ్యయంతో మరో చిత్ర నిర్మాణం చేపట్టాడు. తన దగ్గర ఉన్న 10 కోట్లు అందులో పెట్టాడు. 4 ఫైనాన్సర్ల నుంచి 60 కోట్లు తీసుకున్నాడు. కానీ చిత్రం పూర్తి కాలేదు. మరో ₹1 కోటి చేతిలో ఉంటే సినిమా పూర్తయి రిలీజ్ అవుతుంది. కానీ ఎంత ప్రయత్నించినా ఫైనాన్స్ దొరకలేదు. చివరికి నిన్న సాయంత్రం ఎంతో కొంత క్లోజ్గా ఉండే ఫైనాన్సర్ ఆత్మారాంని కలిసి ప్రతిమానుకున్నాడు తిరుమలరావు. ఎప్పటికే 6 కోట్లు ఇచ్చాను, ఇక నా వల్ల కాదు అని ఆయన కూడా చేతులు ఎత్తేశాడు. సినిమా ఆలస్యం కావడంతో అప్పుల బాధ ఎక్కువైపోయింది. ఇక తట్టుకోలేక నిస్సహాయ స్థితిలోని అటువంటి కఠోర నిర్ణయానికి వచ్చాడు తిరుమలరావు. మొత్తం కుటుంబం అంతా విషయం తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బెడ్రూమ్లో భార్యాభర్తలిద్దరూ పాలరాతి నేల మీద కూర్చున్నారు. పాప తల్లి ఒడిలో తలపెట్టుకుంది. పక్కన కూర్చొని దిగులుగా చూస్తున్నాడు కొడుకు. విష్ణు కలిపిన
ఆరెంజ్ జ్యూస్ను ఎదురుగా ఉన్న 4 గ్లాసుల్లో పోశాడు తిరుమలరావు. ఏమైంది? ఇంతకు మించి మనకు ఏదో దారి లేదు, మరో దారి లేదు. బిడ్డల్ని అక్కున చేర్చుకుంటూ కన్నీళ్లతో అంది భార్య. పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మరో దారి లేదన్నట్లు తల అడ్డంగా ఆపాడు తిరుమలరావు. తలో గ్లాస్ అందుకున్నారు. ఒక్క క్షణం ఆలస్యమైతే విషాన్ని తాగేసేవాళ్లే. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. పైగా అదే పనిగా మోగసాగింది. ముఖాముఖాలు చుడుచుకున్నారు భార్యాభర్తలు. త్రాగుబోతున్న భర్త చేయి పట్టి ఆపిందామె. ఎవరో చూడండి అంది. ఎవరు వచ్చినా మనల్ని ఉద్ధరించే వాళ్ళై ఉండరు, తాగు అన్నాడు స్థిరంగా తిరుమలరావు. ఏమో, ఫైనాన్స్ కంపెనీ నుంచి సాయం చేయడానికి ఎవరన్నా వచ్చారేమో, నా మాట వినండి అందామె. తిరుమలరావు విషంతో కూడిన జ్యూస్ గ్లాసుల్ని టీపాయ్ అడుగున ఉంచేసి లేచి వెళ్ళి వీధి తలుపు తెరిచాడు. ఎదురుగా ఎవరో 2 అపరిచితుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. వచ్చిన బసవరాజు, వడివేలు సరాసరి లోనికి తిరుమలరావుకి ఏం అర్థం కాలేదు. ఎవరు మీరు? ఏం కావాలి? బసవరాజు దారికి అడ్డం వచ్చేస్తూ ప్రశ్నించాడు తిరుమలరావు. సమాధానం చెప్పకుండా బెడ్రూమ్లోకి చూశాడు బసవరాజు. అక్కడ తిరుమలరావు భార్య బిడ్డలు కనిపించారు. టీపాయ్ అడుగున నిండుగా ఉన్న ఆరెంజ్ జ్యూస్ గ్లాసులు కూడా కనిపించాయి. కష్టాలు వచ్చాయని ఆత్మహత్యకు ముడుకోవడం పాపమని తెలీదా? బంగారం లాంటి భార్య, రత్నాలు లాంటి పిల్లలు, కుటుంబం అంతా చచ్చి ఏం సాధించాలని కాస్త ఘాటుగానే అడిగాడు బసవరాజు. తిరుమలరావు బెత్తరపోయాడు. అంతా చూసినట్టు అడుగుతున్న బసవరాజు మాటలకు కొంచెం ఆశ్చర్యపోయాడు తిరుమలరావు. ఎవరు మీరు? మా విషయాలు మీకెలా తెలిసాయి అని అడిగాడు నెమ్మదిగా. ఇంతలో వీళ్ళని చూసి అతని భార్య కూడా పిల్లలతో సహా హాల్లోకి వచ్చింది. బసవరాజు ఆమెను చూస్తూ, అమ్మా, మీకు వచ్చిన భయం లేదు, ముందు ఆ విషయాన్ని పారేయండి. కాసేపట్లో ఫైనాన్సర్ ఆత్మారాం నుంచి ఫోన్ వస్తుంది. అతను ఫైనాన్స్ ఇస్తున్నాడు. మీ సినిమా పూర్తవుతుంది, రిలీజ్ అయ్యి భారీ లాభాలని తెస్తుంది, మీ కష్టాలు తీరిపోతాయి. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం ఇంకెప్పుడు తీసుకోవద్దని మీ ఆయనకు చెప్పండి అన్నాడు బసవరాజు. తిరుమలరావుకి నోట మాట కాలేదు. దేవుడే దిగివచ్చి తమను ఆదుకుని తమకు ఆ సంతోష వార్త వినిపిస్తున్నాడా అనిపించింది. ఆనంద బాష్పాలతో బసవరాజు 2 చేతులు పట్టుకున్నాడు. ఒక్క క్షణం మీరు రావడం ఆలస్యమైతే మా కుటుంబమే తుడిచిపెట్టుకుపోయేది. మీరు చెప్పేది నిజమేనా? ఆత్మారాం ఫైనాన్స్ ఇస్తున్నాడా అని అడిగాడు. కాసేపు ఆగు, నీకే తెలుస్తుంది అన్నాడు బసవరాజు. అదంతా ఏమిటో అర్థం కాని పార్ట్నర్ వడివేలు జుత్తు పీక్కున్నాడు. విషయం తెలియకుండానే అతడు బసవరాజును అనుసరించి వచ్చాడు. తీరా చూస్తే చివరి క్షణంలో ఆ కుటుంబాన్ని కాపాడిన సంగతి అర్థమైంది. కానీ ఆ కుటుంబం గురించి బసవరాజుకి ఎలా తెలుసు? ఒకవేళ సాంద్ర బసవరాజును మాయం చేయడం లేదు కదా? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆ లోపల తిరుమలరావు భార్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా విషయం కలిపి ఉంచిన జ్యూసును పారబోసి వచ్చేసింది. అంతలో టేబుల్ మీద ఫోన్ మోగింది. అవతల లైన్లో ఉంది ఫైనాన్సర్ ఆత్మారాం. ఆయన మాటలు వింటున్న తిరుమలరావు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అది చూస్తున్న బసవరాజుకి కూడా చాలా సంతోషం వేసింది. ఇప్పుడు తన మూలంగా ఒక కుటుంబం నిలబడింది. నిజంగానే ఇదో పుణ్యకార్యం. ఒక మంచి పని చేయడంలో ఉన్న ఆనందం ఒక చెడు పని చేయడంలో ఉండదంటారు. తను చేసింది మంచి పని కాబట్టి తనకింత ఆనందంగా ఉంది. సాంద్ర సింధు మానవ రూపంలోని అమ్మవారు, సందేహం లేదు అనుకుంటూ మనసులోని సాంద్రకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఫోన్ పెట్టేసిన తిరుమలరావు కన్నీళ్లతో సంతోషంతో భార్యతో సహా వచ్చి బసవరాజు కాళ్లపై పడిపోయాడు. ఆప్యాయంగా ఇద్దరిని లేవదీశాడు బసవరాజు. మీరు దేవుడు సార్, ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఆ విషయం తాగి మేమంతా చచ్చిపోయి ఉండేవాళ్ళం. ముఖం తెలియని మమ్మల్ని రక్షించడం కోసం మీరు వచ్చారంటే ఆ దేవుడే మీ రూపంలో మా వద్దకు వచ్చాడనుకుంటాను. కూర్చోండి సార్, మీకు ఏమిచ్చినా మా రుణం తీర్చుకోలేను అన్నాడు తిరుమలరావు కన్నీళ్ల పర్యంతమవుతూ. అతన్ని వారించాడు బసవరాజు. మీరు నన్ను మరీ ఎక్కువగా పొగడక్కర్లేదు. ఇంకెప్పుడు ఆత్మహత్యా ప్రయత్నం చేయకండి. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీ సినిమా సూపర్ హిట్ అవుతుంది. వస్తాం అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వడివేలుని తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు బసవరాజు. ఏమిటిది రాఘవాచారి, ఎందుకు ఇలా విచారంగా కూర్చున్నావు? మండపం స్తంభానికి ఆనుకుని దీర్ఘాలోచనలో మునిగిన రాఘవాచారిని పలకరిస్తూ పక్కన కూర్చున్నాడు సిద్ధాంతి. వృద్ధులిద్దరూ మానుకొండ ఎర్రమట్టి దిబ్బ శివాలయం ప్రాంగణంలోకి వచ్చి అది 2వ రోజు.
చెంచులు చెప్పిన మాటను బట్టి రేపు కూడా వాళ్ళు ఇక్కడే ఉండాలి. అప్పటికి సాయం సమయమైంది. అడవంతా పచ్చగా కనువిందు చేస్తోంది. మొదటి రోజు నక్కల ఊళలు, చిరుతపులి అరుపులు, ఎల్లగొడ్ల రంకెలు విని భయపడ్డారు. పైగా అడవి దున్నలు ఆ ప్రాంతంలో మందలుగా తిరుగుతాయి. ఇప్పుడు అలవాటైపోయింది కాబట్టి దగ్గరలో ఎలుగొడ్ల అరుపులు విన్నా భయం లేదు. అలాగే చెంచులు చేసిన హెచ్చరిక గుర్తించుకుని ఆ గుట్ట దిగి అడవిలోకి వెళ్ళే ఆలోచన పెట్టుకోలేదు. ఏం చెప్పని సిద్ధాంతి, నా మనవరాలు సాంద్రకు పరీక్షలు మొదలై ఉంటాయి. ఎలా రాస్తుందో ఏమిటో. అది డాక్టర్ కావాలన్న నా కల నెరవేరాలి. దానికోసం హాస్పిటల్ కట్టించడానికి 10 ఎకరాల స్థలం కొని ఉంచాను. ఈ సంగతి అక్కడ ఎవరికీ తెలీదు. నా కోసం అమ్మాయి కంగారు పడుతుందో ఏమిటో. కనీసం ఫోన్ చేసి మాట్లాడదామన్నా ఈ నట్టడవిలో సెల్ ఫోన్లకు సిగ్నల్ లేదు. బాధపడుతూ అన్నాడు రాఘవాచారి. అతడి మాటలు విని నవ్వాడు సిద్ధాంతి. భలేవాడివయ్యా ఆచారి, అదా నీ బాధ? నీ మనవరాల్ని చూడాలని ఉందని చెప్పు, ఒప్పుకుంటాను. అంతేగాని నీ గురించి కంగారు పడుతోందని అనకు. ఒప్పుకోను. ఆమె కాలజ్ఞాని, ఆమెకు సర్వం తెలుసు. మనం ఇలా వచ్చిన విషయం ఆమెకి ఎప్పుడో తెలిసి ఉంటుంది. ఆమెను కంటికి రెప్పలా చూసుకుని మా వశిష్ఠ ఉన్నాడు. ఇంకెందుకు నీకు దిగులు? మనం వచ్చిన పని మనకు ముఖ్యం. మిగిలిన విషయాలు పక్కన పెట్టు. అలాగే ఆ చెంచు యువకులు ఉన్నా కాస్త కాలక్షేపం అయ్యేది. మనకు కావలసినవి సమకూర్చి తమ దారిన ఉదయం వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు రాలేదు. నాకేమీ తోచడం లేదు. కానీ ఓ పని చేద్దాం. అదేదో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని నోస్ట్రాడామస్ చెప్పాడని అంటారు కదా, ఆ విశేషాలు కాస్త చెప్పు వింటాను అని అడిగాడు రాఘవాచారి. ఇప్పుడు కాదులే ఆచారి, ఎలాగూ కాలక్షేపం కావాలిగా, రాత్రికి ముచ్చటించుకుందాం. పోనీ నాకేవో సందేహాలున్నాయి, అడుగుతాను. నీకు తెలియని విషయాలా? సరే అడుగు. ప్రపంచంలో నిజమైన సంతోషి ఎవడు? కోరికలు లేనివాడు. నిజమైన ధనవంతుడు ఇతరులకు దానం చేయగలిగేవాడు. బలవంతుడెవడు? బుద్ధిబలం గలవాడు. అజ్ఞాని అంటే దేవుణ్ణి చూపించమని అడిగేవాడు. అధిక దుఃఖితుడు లోభి. నిజమైన అమాయకుడు మూర్ఖుడికి నీతబోధ చేసేవాడు. ప్రపంచ భవిష్యత్తు ఏమిటి? సృష్టి ఆదిలో ఏర్పడింది, సృష్టి అంతమయ్యే వరకు ఉంటుంది. ఆడి తప్పనివాడు, సత్యహక్కు పరిపాలన చేసేవాడు. అటువంటి వారిలో ప్రథముడు హరిశ్చంద్రుడు. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? హరికి చంద్రుడికి పుట్టినవాడు కాబట్టి. ఆశ్చర్యంగా చూశాడు రాఘవాచారి. హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి శివుడికి విష్ణువుకి పుట్టినవాడు కాబట్టి ఆయన్ని హరిహరపుత్రుడు అన్నారు. మోహిని రూపంలో ఉన్న విష్ణువుని చూసి శివుడు మోహించడం చేత మణికంఠుడు జన్మించాడు. కానీ హరిశ్చంద్రుడికి ఒక చరిత్ర ఇలాంటిది ఉందని వినలేదు. ఆ విషయం చెప్తావా అని అడిగాడు రాఘవాచారి. సిద్ధాంతి పరిహాసంగా నవ్వాడు. మొత్తానికి నా చేత ఏదో ఒకటి చెప్పించి తీరాలని కంకణం కట్టుకున్నట్టున్నావు. సరే తప్పదు కదా, చెప్తాను అంటూ చెప్పడం ఆరంభించాడు. రఘువంశానికి మూల పురుషుడు సూర్యుడు. సూర్యవంశరాజులలో రఘువు గొప్ప ప్రభువు. ఆ కారణం చేత ఆ వంశాన్ని రఘువంశం అని అన్నారు. రఘువంశరాజులలో ఎందరో మహానుభావులు జన్మించారు. ప్రజారంజకమైన పరిపాలనతో నాలుగు చెరుగుల న్యాయధర్మాలను నడిపించారు. పరాక్రమంలో దేవతలకు సాయంగా దానవులతో పోరాడారు వారు. అటువంటి రఘువంశంలో త్రిశంకుడు ఒకడు. రఘువంశంలో త్రిశంకుడు ఆఖరివాడు. ఇతనికి సంతానం లేదు. ఈయనకు బొందితో స్వర్గం వెళ్ళాలని కోరిక ఉండేది. ఆయన కోరిక తీర్చడం కోసం విశ్వామిత్రుడు ఆయన్ని తన తపోశక్తితో స్వర్గానికి పంపిస్తే అక్కడి వారపాలకులు ఆయన్ని తలకిందులుగా స్వర్గం నుంచి తోసేస్తారు. త్రిశంకు కోసమే విశ్వామిత్రుడు పైన ఒక స్వర్గాన్ని నిర్మిస్తాడు. అటు స్వర్గం వెళ్ళలేక ఇటు భూమికి రాలేక మధ్యలోనే ఉండిపోయాడు ఆయన. అటువంటి త్రిశంకు మహారాజు కాలంలో జరిగిన సంఘటన ఇది. నక్షత్రాలు 27. ఈ నక్షత్రాలు దక్ష ప్రజాపతి కూతుళ్ళు. ఆఖరి కూతురైన సతీదేవి తపస్సు చేసి శివుడికి అర్ధాంగి కావడం, దక్షుడు యాగం చేస్తూ శివుణ్ణి ఆహ్వానించకపోయినా పుట్టింటి మమకారంతో యాగానికి వచ్చిన సతీదేవి అవమానం పొంది దహించుకుపోవడం ఇదంతా తెలిసిన పురాణగాథే. పరమశివుడి కోపంతో తన జటాజుటం నుంచి ఒక జడను విసురుకొట్టగా ఉద్భవించిన వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని భంగం చేస్తాడు. సతీ వియోగాన్ని భరించలేని శివుడు ఆమె శరీరాన్ని భుజం మీద వేసుకుని శివతాండవం చేయగా ఆ సమయంలో సతీదేవి శరీర భాగాలు చెదిరిపడ్డాయి. అలా పడిన చోట్ల
శక్తిపీఠాలుగా వెలిశాయి. అలా దక్షయజ్ఞంలో మరణించిన సతీదేవి తర్వాత పర్వతరాజు కూతురుగా పుట్టి పార్వతీదేవి అయింది. శివుని గూర్చి తపస్సు చేసి తిరిగి ఆ సాంబశివుడి అర్ధాంగైంది. ఇక అసలు విషయానికి వద్దాం. చంద్రుడికి 27 భార్యలు కదా. వాళ్ళంతా ప్రతి పుణ్యంకి భూలోక విహారానికి వెళ్ళేవాళ్ళు. ఈ విషయం తెలిసిన చంద్రుడు, అంతగా ఏముందని మీరు భూలోకం వెళ్ళి వస్తున్నారు అని అడిగాడు. అక్కడ హిమాలయ ప్రాంతాల అడవుల్లో ఒక అందమైన సరోవరం ఉందని, అచ్చటి అందాలు వర్ణించడం సాధ్యం కాదని, తామంతా అచ్చటి విహరించి ఆ సరస్సులో స్నానం చేసి వస్తుంటామని చెప్పారు. ఆ మాటలు విన్న నెలరాజు తాను కూడా ఆ ప్రదేశం చూడాలని, సరస్సులో స్నానం చేయాలని ఆశించాడు. తర్వాత పున్నమి నాడు తన 27 భార్యలను వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చాడు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఆ సరోవరానికి కొంత దూరంలోనే ఒక మునీంద్రుడి ఆశ్రమం ఉంది. ఆయన ప్రతి ఉదయం సాయంత్రం ఆ సరస్సులోనే స్నానాధికాలు ఆచరించేవాడు. అక్కడ ఉదయం అప్పుడప్పుడు ఎవరో స్త్రీలు వెళ్తున్న గుర్తులు గమనించి వారెవరో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఎప్పుడూ తారసపడలేదు వాళ్ళు. విసిగిపోయిన ఆ ముని, ఈ సరస్సులో స్త్రీలు దిగితే పురుషులుగాను, పురుషులు దిగితే స్త్రీలుగాను మారిపోదురుగాక అంటూ శాపం పెట్టాడు. పాపం, ఆ విషయం తెలియని చంద్రుడు తన భార్యలతో ఆ ప్రాంతానికి విహారానికి వచ్చాడు. అచ్చటి ప్రకృతి అందాలకు పులకించిపోయాడు. సరస్సు సోయగాలకు మురిసిపోతూ భార్యల కన్నా ముందుగా తనే సరస్సులో దిగాడు. ఒక మునక వేసి పైకి లేచేసరికి ఏముంది, చంద్రుడు స్త్రీగా మారిపోయాడు. తన భర్త స్త్రీగా మారిపోవడం చూసి ఆయన భార్యలంతా శ్రీహరి వద్దకెళ్ళి మొరపెట్టుకుని తమ భర్తని ఎప్పట్లా పురుషుడిని చేయమని అర్థించారు. విష్ణువుకు చంద్రుడు పరాయవాడు కాదు. తన అర్ధాంగి లక్ష్మీదేవికి సోదరుడు. తనకు బావమరిది. కదలి రాకుండా ఎలా ఉండగలడు? తీరా వచ్చి చూస్తే ఏముంది, చంద్రుడు అందమైన వాడు. సాక్షాత్తు గురుభార్య తార అతడి అందానికి పడిపోయింది. అటువంటి చంద్రుడు స్త్రీగా అయితే ఇక చెప్పాలా? అద్భుతమైన ఆమె సౌందర్యం చూసి విష్ణుమూర్తి మోహవశుడయ్యాడు. ఫలితంగా ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను సరస్సు ఒడ్డున చెట్టు కింద తామరాకులు పరిచి పరుండ చేశారు. చంద్రుడికి మగ రూపం ఏర్పడింది. విష్ణుమూర్తి వైకుంఠం వెళ్ళిపోయాడు. చంద్రుడు తన భార్యలతో తన ఇంటికి చేరుకున్నాడు. ఉదయం స్నానానికి మునీంద్రుడు వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు, కానీ శిశువు ఏడుపు వినిపించింది. ఆశ్చర్యపోతూ వచ్చి బిడ్డను చూశాడు. అద్భుతమైన తేజస్సుతో అలగారే ఆ మగబిడ్డను చూసి విస్తుపోయాడు. అప్పుడు చందమామ లాంటి పసిబిడ్డ ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చాడు, తల్లిదండ్రులు ఎవరు ఏమీ తెలియదు, సమీపంలో ఎవరూ లేరు. అప్పుడు ఆ మునీంద్రుడు తన దివ్యదృష్టితో జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు. మహర్షులు, తపోనిధులు చీటికి మాటికి తమ దివ్యదృష్టిని ఉపయోగించరు. అలా చేస్తే తమ తపోశక్తి తగ్గిపోతుంది. ఆ ముని దివ్యదృష్టితో ఆ బాలుడి జన్మవృత్తాంతం తెలుసుకొని ఆశ్చర్యపోయి హరికి చంద్రుడికి పుట్టిన ఆ బాలుడికి హరిశ్చంద్రుడు అని పేరు పెట్టాడు. ఆ బాలుడిని తీసుకెళ్ళి అతడి జన్మవృత్తాంతం చెప్పి బిడ్డలేని త్రిశంకు మహారాజుకు పెంచుకోమని దత్తత ఇచ్చాడు. అలా హరిశ్చంద్రుడు రఘువంశంలో ఒకడి ఆడి తప్పని హరిశ్చంద్రుడిగా ఎనలేని కీర్తి గడించాడు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడిన మహనీయుడు ఆయన. సత్యవాకు పరిపాలనలో ఆయనే సాటి. అందుకే రాముడి కన్నా కొన్ని తరాల ముందు వాడైన ఈ పాటికి హరిశ్చంద్రుడిని గాథ మన మనస్సులో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఆ హరిశ్చంద్రుని కొడుకు లోహితాసుని నుంచి వంశక్రమంలో దశరథుడు, ఆయన కొడుకు రాముడు, ఆయన కొడుకులు లవకుశలు రఘువంశం ద్వాపర యుగారంభంలో అనేక సంవత్సరాల పరిపాలన సాగించారు. త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం ఆరంభం కానున్న యుగ సంధిలో శ్రీరామచంద్రుడు మరియు నదిలో సంగమించి వైకుంఠం చేరుకున్నాడు. ద్వాపరయుగం ఆరంభంలో లవకుశులు రాజ్యాధికారానికి వచ్చారు. పాకిస్తాన్లో ఇప్పుడు లాహోర్గా పిలుస్తున్న నగరం లవుడి పేరు మీద ఏర్పడిన ఒకనాటి లవపురం, కుశడి పేరు మీద ఏర్పడింది కుశనగర్. మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాల్లో చెప్పబడిన పేర్లు, ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ వాటిని చారిత్రక ఆధారాలుగా మన చరిత్రకారులు తీసుకోనందువల్ల మనం చాలా కోల్పోయాం. విదేశీ చరిత్రకారులు వక్రీకరించి చెప్పే ఆధారాలనే గుడ్డిగా నమ్ముతున్నాం. మన సంస్కృతి, తరతరాల వారసత్వం, సంపదల మీద మన వాళ్ళు సొంతంగా దృష్టి పెట్టి పరిశోధన చేస్తే విలువైన ఎంతో సమాచారం దొరుకుతుంది. అంత దేనికి? మహాభారతం కట్టుకథ అని, అది జరగలేదని మొన్నటిదాకా వాదించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. చివరికి నీట మునిగిన ద్వారకా నగరం బయటపడి పరిశోధనలు ఆరంభించాకే భారతం యథార్థ గాథ అని లోకానికి తెలిసింది.
అన్నాడు సిద్ధాంతి. ఆ మాట నిజమే సిద్ధాంతి. విదేశీ సంస్కృతి మోజులో పడి అనాదిగా వస్తున్న మన సంస్కృతి గురించి మర్చిపోయి అసలు తెలుసుకోకుండానే, కనీసం తెలుసుకునే ప్రయత్నమైనా చేయకుండానే మనమే కించపరచుకునే సంస్కారులు దేశంలో పెరిగిపోయారు. ఒకరోజు ఈ పరిస్థితి మారుతుందని తెలుసు, కానీ అది ఎప్పుడో అర్థం కావడం లేదు. ఆ మూడో ప్రపంచ యుద్ధం గురించి చెప్పనా అన్నాడు ఆచారి. తిప్పి తిప్పి అక్కడికే వచ్చావు కదయ్యా, రాత్రికి తప్పకుండా చెప్తాలే అంటూ నవ్వేశాడు సిద్ధాంతి. ఒకరోజు ఈ పరిస్థితి మారుతుందని తెలుసు, కానీ అది ఎప్పుడూ అర్థం కావటం లేదు. ఆ మూడో ప్రపంచ యుద్ధం గురించి చెప్పవా అన్నాడు ఆచారి. తిప్పి తిప్పి అక్కడికే వచ్చావు కదయ్యా, రాత్రికి తప్పకుండా చెప్తాలే అంటూ నవ్వేశాడు సిద్ధాంతి. అంతలో అలికిడవుతుంటే అటు చూశాడు. వరుసని చేత్తో పుచ్చుకుని చెంచు యువకులిద్దరూ మండపం వద్దకు వస్తూ కనిపించారు. తినడానికి పండ్లు, దుంపలు అన్నీ తీసుకొస్తున్నారు వాళ్ళు. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. వర్ణించండి సాములు, కాసింత ఆలస్యమైపోనాది అన్నాడు వస్తూనే ఒకతను. అవును సామి, ఇక్కడ మీకేమీ ఇబ్బంది జరగలేదు కదా? రండి అయ్యలు, ఈ పండ్లు ఆరగించండి, పుట్టతేనె తాగండి, ఈ లోపల దుంపలు దూరగా కాల్చి ఇస్తాం రండి అన్నాడు రెండో వ్యక్తి. ఇద్దరు పండ్లు తింటుండగా చెంచులు ఇద్దరు పక్కన చితుకుల మంట చేసి అందులో దుంపలు కాల్చడానికి కూర్చున్నారు. అదే సమయంలో తూర్పు దిక్కు నుంచి చీకట్లు ముసురుకు రాన ఆరంభించాయి. బుద్ధిమంతుడైన స్కూలు పిల్లాడిలా సాంద్ర సింధు ఎదురుగా చేతులు కట్టుకుని వినయంగా నిలబడున్నాడు బసవరాజు. అప్పటికి ఇంకా ఆమె ధ్యానంలోనే ఉంది. అద్భుతమైన తేజస్తో వెలిగిపోతున్న ఆమె ముఖారవిందం వంక తలెత్తి చూసే ధైర్యం కూడా లేదు బసవరాజుకు. అందుకే నేల చూపులు చూస్తున్నాడు. అప్పటికే ఆమె గొప్పతనం, అతీంద్రియ శక్తుల్ని చాలా వరకు అర్థం చేసుకున్నాడు బసవరాజు. నిరంజన్ పిచ్చివాడి పరుగు పెట్టిన తీరు చూశాక తను తప్పు చేశాననే భావం అతనిలో పెరిగిపోయింది. నిరంజన్ని శపించినట్లుగానే తను కూడా ఎక్కడ శపిస్తుందోననే భయం అతన్ని వేధిస్తోంది. అందుకే ఆమెతో మాట్లాడాలన్నా భయంగా ఉంది. ఆమెను ఒక మహత్తర శక్తిగా భావిస్తున్నాడు. తను వచ్చి అరగంట దాటినా కూడా విసుగు చెందకుండా నేలకు పాతిన కొయ్య నిలబడి ఆమె కన్నులు తెరిచే క్షణం వరకు నిరీక్షిస్తూనే ఉన్నాడు. చివరకు ఆమె సమాధి స్థితి నుంచి బయటపడి కన్నులు తెరిచి ఎదురుగా ఉన్న బసవరాజును చూసింది. తనకు తెలియకుండానే ఆమెకు నమస్కరించాడు బసవరాజు. ఆమె అతన్ని వారించింది. నువ్వు అలా నిలబడి ఉండటం బాగోలేదు, కూర్చో అంది. ఎంత మాట తల్లి, నీ ముందు నిలబడే అర్హత కూడా లేని వాళ్ళం. పర్వాలేదమ్మా, ఇలా నిలబడే ఉంటాను. నీకు ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. పెద్ద కూతురికి పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నావు. ఇప్పుడు నీ వ్యాపారాలు నీ అల్లుడే చూసుకుంటున్నాడు, అవునా? అవునమ్మా అన్నాడు బిత్తరపోతూ. వయసులో నా తండ్రి లాంటి వాడివి. నేను ఇలా నిలబెట్టి నేను మాట్లాడడం నాకు మర్యాద కాదు, కూర్చో. ఆమె తన తండ్రితో పోల్చడంతో పులకించిపోతూ వెంటనే అక్కడే నేల మీద కూర్చున్నాడు. పక్కనే సోఫా కుర్చీలు ఉన్నా వాటి వైపు కూడా చూడలేదు. ఆమె వారించిన కిందే కూర్చున్నాడు. అళియ రామరాజు నిధి రహస్యం కోసం ఆరాటపడుతున్నావు కదూ? ప్రశాంతమైన చూపులతో అడిగింది. అవునన్నట్లు తలూపాడు. నీకు ప్రాణాలు ముఖ్యమా, నిధి ముఖ్యమా అని నేను అడిగితే ఏది కోరుకుంటావు అడిగింది. ఆ ప్రశ్నకు అతను షాక్ తిన్నాడు. నెత్తురు ఇంకిపోతున్నట్టు క్షణంలో అతని ముఖం పాలిపోయింది. గుండె దడదడా కొట్టుకుంది. అతడు ఊహించని ప్రశ్న అది. ఆమెకు సర్వం తెలుసు. ఆమె సర్వం తెలిసిన కాలజ్ఞాని. ఆమె ఏదో ఊసుపోకడిగిన ప్రశ్న కాదది. అందుకే తెలియని భయానికి గురవుతూ పొడారిపోతున్న గొంతు విప్పాడు. ప్రాణం ఉంటేనేగా ఏదైనా. ఆకాస్తపోతే నిధులున్నా నిక్షేపాలున్నా ప్రయోజనం ఏముంది తల్లి అన్నాడు. అయితే కారణం అడగకుండా నేను చెప్పినట్టు చేస్తావా అడిగింది సాంద్ర. చెప్పమ్మా నా తప్పుల్ని క్షమించి నువ్వు ఏం చెప్పినా తక్షణం చేస్తాను, ఆజ్ఞాపించి తల్లి అన్నాడు. ఇప్పుడు నీకున్న ఆస్తిలో 10% అంటే 10 కోట్లు నీకు రేపు సాయంత్రం 5 గంటలకు వరకు టైం ఇస్తున్నాను. ఆ లోపల డబ్బంతా మంచి పనుల కోసం ఖర్చు పెట్టేయాలి. దాన ధర్మాలకు వెచ్చించు. అనాథలకు, ఆర్తులకు సాయం చెయ్యి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, గుళ్ళో విరాళాలు ఇవ్వు. ఇవన్నీ చేసి రేపు సాయంత్రం 5 గంటల తర్వాత నా వద్దకు వచ్చి ఏం జరిగిందో చెప్పు. ఈ పని నువ్వు చేయగలవా? చేస్తాను వెంటనే వదిలిచ్చాడు బసవరాజు. ఆమె ఎందుకు అంత డబ్బు పుణ్యకార్యాలకు ఖర్చు చేయమని చెప్పిందో ఆమెకే తెలియాలి.
ఒకటి కాదు, రెండు కాదు, 10 కోట్ల రూపాయలని 24 గంటల్లో ఖర్చు చేయడం అంటే మాటలు కాదు. కష్టపడి పనిచేసే వారికి 10 రూపాయలు ఎక్కువ ఇమ్మని అడిగితే ముఖం మార్చుకునే రోజుల్లో అంత డబ్బును ఆమె చెప్పినట్లు ఖర్చు చేయడానికి బసవరాజు వెనక ముందు ఆలోచించకుండా వెంటనే అంగీకరించాడు. చేస్తానమ్మా, నువ్వు చెప్పినట్లే పుణ్యకార్యాలు చేస్తాను. నేను బెంగళూరు వెళ్ళాలి కాబట్టి డబ్బు ఇక్కడికి తేవడానికి టైం పడుతుంది. అక్కడ ఖర్చు చేయవచ్చు కదా. ఎక్కడ చేస్తావనేది ముఖ్యం కాదు, పుణ్యకార్యాలు చేయటం ముఖ్యం చెప్పింది సాంద్ర. వ్యవధి లేదా? లేదు, రేపు సాయంత్రం 5 కల్లా 10 కోట్లలో నీ వద్ద ఒక్క రూపాయి కూడా మిగలకూడదు. వెళ్ళిరా. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇక్కడ నీకు అసౌకర్యం ఏమీ కలగకుండా ఏర్పాటు చేసి వెళ్తాను. వడివేలు మా వాళ్ళు ఇక్కడే ఉంటారు. చిన్నగా నవ్వింది సాంద్ర. నేను ఇక్కడే ఉంటాను, నిశ్చింతగా వెళ్ళిరా బసవరాజు. ఒక్క విషయం గుర్తుంచుకో, నలుపు రంగు నీ శత్రువు చెప్పింది. ఒక క్షణం ఆమె ముఖంలోకి చూశాడు. ఆ చివరి మాటకు అర్థం తెలియలేదు. అలాగని అడగనూ లేదు. ఒక నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయాడు. బయటకు బయలుదేరుతున్నాడు వశిష్ఠ. ఇంతలో సెల్ మోగింది. అవతల లైన్లో తనకు ఆఫీసర్ వాస్తవ. నేను రవీంద్ర భారతి సమీపంలో ఉన్నాను. అర్జెంటుగా ఇక్కడికి రాగలవా అడిగాడు అతను. ఏమిటి విషయం? రా చెప్తాను, అర్జెంట్. బైక్ స్టార్ట్ చేసి 20 నిమిషాల్లో రవీంద్ర భారతి చేరుకున్నాడు. అప్పటికే తన బైక్ మీద కూర్చొని ఆదుర్దాగా ఎదురు చూస్తూ కనిపించాడు వాస్తవ. ఏమైంది? బైక్ దిగుతూనే అడిగాడు వశిష్ఠ. అతను నోటితో చెప్పకుండా అంత దూరంలో అరుగు మీద కూర్చొని వెకిలి చేష్టలు చేస్తూ విచిత్రంగా తనలో తాను నవ్వుకుంటున్న అతడిని చూపించాడు. ఎవరతను అడిగాడు వశిష్ఠ. సరిగా చూడు అన్నాడు బాధగా వాస్తవ. మరి కాస్త దగ్గరికి వెళ్ళి చూస్తున్న వశిష్ఠ నోటి వెంట అప్రయత్నంగా వెలువడ్డాయి మాటలు. మై గాడ్, వాడు మన నిరంజన్ కదూ అంటూ అవునన్నట్టు తలూపాడు వాస్తవ. ఇద్దరు నిరంజన్ వైపు అడుగులేశారు. మిగతా కథ ఆఖరి భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.